నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం. మనీ మార్నింగ్ మిత్రులారా, ఈరోజు మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా, ఈరోజు మీ యొక్క శ్రేయోభిలాషుల ద్వారా ఈ ప్రెజెంటేషన్ తెలుసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. ఇది మీరు బలవంతంగా వచ్చినా, మొహమాటానికి వచ్చినా, ఎలాగూ వచ్చేసారు మీరు ఇక్కడికి. ఈ సిస్టమ్ ఏంటిది? ఈ సిస్టమ్ మనం బ్రతకడానికి చేసే పని కాదు, మన బ్రతుకులలో ఒక కొత్త మార్పు తీసుకొచ్చేది. ఇది మనకు ఒక ఉద్యోగమే, కానీ బాసు లేనటువంటి ఉద్యోగం. ఆ తర్వాత జాబ్ అంటే గొర్రెతోక బెత్తడు అనుకుంటాం, అంటే లిమిటెడ్ ఇన్కమ్. కానీ ఇది జాబే అన్లిమిటెడ్ ఇన్కమ్. అన్లిమిటెడ్ ఇన్కమ్ కోసం మనం వ్యాపారం చేస్తాం. వ్యాపారంలో మనకు 100లు సంపాదించాలంటే 1000 పెట్టుబడి పెట్టాలి, 1000 సంపాదించాలంటే లక్షల పెట్టుబడి పెట్టాలి, లక్షలు సంపాదించాలంటే కోట్ల పెట్టుబడి పెట్టాలి. మీకు తెలుసు, పెట్టుబడి ఒకటే కాదు, మళ్ళీ మనం సమయం ఇవ్వాలి. అయితే మిత్రులారా, ఈరోజు ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని మీరు తెలుసుకోబోతున్నారు. ఇది ఒక వ్యాపారమే, కానీ విచిత్రమైన వ్యాపారం. చాలా 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 సిద్ధంగా చెప్పాలంటే పెట్టుబడి లేనటువంటి వ్యాపారం. ప్రతి క్షణాన మీ శ్వాస బ్రీతింగ్ ఎలా జరుగుతుందో అలా మనకు డబ్బులు వచ్చేటటువంటి ఒక గొప్ప విషయం గురించి లీగల్గా తెలుసుకుంటున్నాం మనం. అయితే మై డియర్ ఫ్రెండ్స్, జస్ట్ ఇది కాపీ పేస్ట్. ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. మాట్లాడితే డబ్బులు వచ్చే విధానం ఇది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనకు సుమారుగా ఒక 90 మినిట్స్ టైం పడుతుంది. కాపీ పేస్టే, కానీ ఏం కాపీ చేయాలి, ఏం పేస్ట్ చేయాలి? సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ 90 మినిట్స్ మీకు ఒకవేళ కనుక నచ్చినట్లయితే 3 రోజులు దీన్ని కంటిన్యూ చేయండి. ఉదయాన 7 గంటలకు, రాత్రి 9 గంటలకు. 3 రోజుల తర్వాత పని చేయడానికి 4వ రోజు మీకు చేయాలా వద్దా ఈ పని? నా గత జీవితం బాగుందా, ఈ జీవితం బాగుందా, డూ ఆర్ నాట్ సెషన్ ఉంటుంది. మీ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని మనిషికి మాట్లాడవచ్చు. టోటల్ ఓవరాల్గా చెప్పాలంటే 4 రోజులు. ఈ 4 రోజులు మనము తెలుసుకున్నటువంటి విషయాలను ప్రచారం కనుక చేయగలిగితే కేవలము 3 నెలల కాలంలో వచ్చే డబ్బులే కాకుండా 3 నెలల తర్వాత 91వ రోజు నుంచి రోజుకు 3 నుంచి 4 వేలు, నెలకు ₹1,00,000 పైన. అంటే ఎవరిని మనం అడగాల్సిన అవసరం లేదు. ఇన్స్టెంట్ డబ్బులు 24/7 కేవలం 5 సెకండ్ల లోపల చేసుకోవచ్చు. కొంతమంది అడుగుతారు, పేమెంట్ ఎలా వస్తుంది సార్? ఇన్స్టెంట్ పే అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కావాల్సింది మీ నిర్ణయం. ఏదైనా మీరు నిర్ణయించుకోవచ్చు తప్ప మీ సీనియర్స్ కోసమో, మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళ కోసమో, కంపెనీ కోసమో కాదు. సిఎన్చారి అనబడే నేను ఈ సిస్టంలో 3వ తారీఖు అక్టోబర్ 2019న వచ్చా. నేను మిమ్మల్ని మోటివేట్ చేయడం లేదు, మిమ్మల్ని నేను కన్విన్స్ చేయడం లేదు. కేవలము నా యొక్క ఈ జీవితంలో జరిగిన ఎక్స్పీరియన్స్ మీతోటి షేర్ చేస్తా ఉన్న ఈ సిస్టంలో. సో కమాన్ ఫ్రెండ్స్, మీరు హెడ్ ఫోన్ యూజ్ చేయండి. నేను మాట్లాడే ప్రతి పదాన్ని చాలా స్పష్టంగా మీరు అర్థం చేసుకోగలరు. పేపరు పెన్ను తీసుకోండి. మీ మనసులోకి ఏదైనా డౌట్ వచ్చినట్లయితే రాయండి. డౌట్ గురించి ఇప్పుడు ఆలోచన చేయకండి. ఆ తర్వాత మీరు ఈ రికార్డెడ్ ప్రోగ్రామ్ ఒక 1 అవర్ తర్వాత మీకు దొరుకుతుంది మీ సీనియర్ ద్వారా, లేదా సిఎన్చారి యూట్యూబ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. మళ్ళీ ఈరోజు మధ్యాహ్నంలో మీరు ఒకసారి మళ్ళీ వినండి అదే పాయింట్. ఎవరితోటి ఏం మాట్లాడకండి. ఫస్ట్ మీరు స్టడీ చేయండి, ఆ తర్వాత నైట్ మళ్ళీ ఎడ్యుకేషన్కు రండి. ఎప్పుడు మీరు లైఫ్లో చేంజ్ కావాలనుకుంటే. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ యొక్క మొబైల్ను హారిజంటల్గా పెట్టండి. ప్రజెంటేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోవడానికి. ఆ తర్వాత ఎవరికైనా కాల్ వయా డివైస్ అనే ప్రాబ్లం ఉంటుంది,
అలాంటి వాళ్ళకి చూడండి, మొబైల్లో మనము మీటింగ్ ఐడి ఇచ్చిన తర్వాత అక్కడ బ్లింకింగ్ అవుతుంది. ఆ బ్లింకింగ్ లో అక్కడ కాల్ వయా డివైస్ అక్కడ నొక్కినట్లయితే క్లియర్ గా సౌండ్ వస్తుంది. ఎవరైనా మీ జూనియర్లు అలా అడిగినప్పుడు చెప్పడానికి సౌండ్ రానప్పుడు ఇది ప్రాబ్లం చెక్ చేసుకోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. డైరెక్ట్ సెల్లింగ్ రంగం మీకు తెలుసు, యావత్ ప్రపంచంలో అగ్రరాజ్యాలన్నీ కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైనే ఆధారపడ్డాయి వాళ్ళ దేశ పురోభివృద్ధి. దురదృష్టవశాత్తు మన భారతదేశానికి వస్తే ఈ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ పైన చెడ్డ పేరు ఉంది. జరిగిన మాట వాస్తవమే, కానీ మనం అనుకుంది అది నెట్వర్క్ కాదు. నెట్వర్క్ అనుకొని మనం మోసపోయాం. అయితే ఈ డైరెక్ట్ సెల్లింగ్ను భారత ప్రభుత్వం 2016న గుర్తించడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకొచ్చింది. మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్. పవర్ఫుల్ టూల్, యావత్ ప్రపంచంలో ఇది డిక్లేర్ అయిపోయింది డైరెక్ట్ సెల్లింగ్. అందులో డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. నేను ఒకటే చెప్పగలను, బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ లాగా టోటల్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తుంది. 100% గవర్నమెంట్ గైడ్ లైన్స్ ను ఫాలో చేస్తూ ఉన్న కంపెనీ నెక్స్ట్ మనీ. ఆ విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం మిత్రులారా. మరి ఈ యొక్క వ్యాపారం నేను చేయాలంటే నాకు ఏం ఉండాలి సార్? జస్ట్ మీ దగ్గర ఒక మొబైల్ ఫోన్ మీ చేతిలో, ఎవరి చేతిలోనైతే ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఉందో వాళ్ళందరి వ్యాపారాన్ని చేయొచ్చు. లేదా ఒక 5-6 వేల రూపాయలలో కూడా మనము ఫోన్ కొనుక్కొని కూడా చేయొచ్చు. దీనికి మన యొక్క షాపు పెట్టాల్సిన అవసరం లేదు, దానికి అడ్వాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, రెంట్స్ కట్టాల్సిన అవసరం అసలే లేదు. జస్ట్ మన చేతిలో మొబైల్ ఉన్నట్లయితే చాలు, ఈ వ్యాపారాన్ని మనం స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి ఆల్రెడీ మీ దగ్గర ఉంది. ఆ తర్వాత మనం యాప్ను డౌన్లోడ్ చేసుకుంటాం. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ డౌన్లోడ్ చేసుకుంటాం, ఇన్స్టాల్ చేసుకుంటాం మిత్రులు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇది ఒక కంప్లీట్ బిజినెస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్ ఈ లెర్నింగ్ ద్వారా అనేది నెక్స్ట్ మనీ. మార్కెట్లో ఈ వాలెట్ లేదా సార్, ఈ కామర్స్ లేదా సార్? ఉంది. అయితే ఇది ఈ సిస్టమ్ అనేది నెక్స్ట్ మనీ అనేది లాంచ్ అయ్యింది 1 జనవరి 2017. మిత్రులారా, మార్కెట్లో ఏదైతే ఉన్నాయో, ఈ వాలెట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా B2C. మీకు తెలుసు చాలా స్పష్టంగా, మన చేతిలో పేటిఎం ఉంది, ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది. అవన్నీ కూడా ఆండ్రాయిడ్ అప్లికేషన్స్. కానీ అవి ఏం చేస్తున్నాయి? మనను కస్టమర్గా తయారు చేస్తున్నాయి. మనము ఆ కంపెనీలకు ప్రోడక్ట్ వాళ్ళను పెంచి పోషిస్తున్నాం. మనం దాన్ని B2C అంటారు. మార్కెట్లో ఉన్న ఈరోజు అన్ని అప్లికేషన్స్ కూడా టోటల్గా అన్ని కూడా కస్టమర్స్ తయారు చేస్తూ ఉన్నాయి. కానీ మిత్రులారా, నెక్స్ట్ మనీ అనేది B2B, బిజినెస్ టు బిజినెస్. అంటే అక్కడ వచ్చిన లాభాలన్నీ వాళ్ళు తీసుకుంటే నెక్స్ట్ మనీ అనేది 10%, 90%, 10:90. 10% కంపెనీ తీసుకుంటుంది, 90% మనకి ఇస్తుంది. వేరే వాళ్ళే తింటారు. అంటే ఇక్కడ మనను ఒక బిజినెస్ పర్సన్గా తయారు చేస్తూ ఉన్నారు, బిజినెస్ పార్ట్నర్గా తయారు చేస్తూ ఉన్నారు. ఒక పెద్ద ఆదాయాన్ని సంపాదించే ఆపర్చునిటీ మనకి ఇస్తుంది నెక్స్ట్ మనీ. అదే వేరే వాళ్ళైతే మనం కస్టమర్గా తయారు చేస్తున్నారు, ఆదాయ అవకాశాలు ఏమీ లేవు. ఏదైనా అప్పుడప్పుడు ఇస్తే నెక్స్ట్ టైం బెటర్ లక్. నేను 4 ఏళ్ల నుంచి వాడుతున్న మిత్రులారా, ఒక 800 రూపాయలు వచ్చింది. అది కూడా స్టార్టింగ్లో వచ్చింది. ఇప్పుడైతే నెక్స్ట్ టైం బెటర్ లక్ అని వస్తుంది. ఆ వచ్చేదానికి కూడా వచ్చినప్పుడు కూడా మళ్ళీ మీరు ఒక 5 మంది 10 మంది పేర్లు పంపండి, మాకు 10 రూపాయలు వచ్చినాయని గ్రాండ్గా మనం అనుకుంటాం. సరే, మన మొబైల్లో ఎంతో మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ లింకును ఫార్వర్డ్ చేస్తే ఆ 10 రూపాయలకు మనము సంతోషపడ్డాం. అది B2C. వాడేం చేశాడు? మన నుంచి ఆ 10 రూపాయలు ఇచ్చి ఆ డాటానంతా తయారు చేసుకున్నాడు. ఈ కంపెనీ అలా కాదు. ఇక్కడ కూడా సేమ్ అదే వరకు, కానీ 10%, 90%. 10:10 90% మనకు, 10% కంపెనీ. తర్వాత విషయానికి వస్తే, మరి సార్ నేను డైరెక్ట్ సెల్లింగ్లోనే ఉన్నాను, ఉద్యోగంలో ఉన్నాను, వ్యాపారంలో ఉన్నాను,
నేను నెక్స్ట్ మనీ ఎందుకు చేయాలి సార్? ఇది అందరు అడిగేటటువంటి క్వశ్చన్. నేను చాలా నా బిజినెస్ లో చాలా కష్టపడుతున్నా సార్. నెల కాగానే చాలా ఇబ్బంది, కిందోళ్ళకి అందరికీ ఫోన్లు చేసి తంగు చేసి బీవీలు చేసుకోండి అని. నాకు ఆల్రెడీ వ్యాపారం ఉంది సార్, నెక్స్ట్ మనీ నేను ఎందుకు చేయాలి? నెక్స్ట్ మనీలో ఉన్న గొప్పతనం ఏంటి? ఇది నెంబర్ 1 సర్వీస్ సెక్టార్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ లోపల. ఈరోజు భారతదేశంలో 2016 సంవత్సరంలో గైడ్లైన్స్ వచ్చిన తర్వాత 457 కంపెనీలు ఉన్నాయి. 457 కంపెనీలలో 456 కంపెనీలు ప్రోడక్ట్ను అమ్ముతున్నాయి. కానీ ఇది ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్లో ఉంది. దిస్ ఈస్ ద ఫస్ట్ కంపెనీ B2B. 456 కుడి ఎడమ ఒకరి మీద ఒకరు దుమ్ము పోయడం, ఒకరి మీద ఒకరు నీళ్ళు పోయడం, నా గొప్ప అంటే నా గొప్ప, అది నడుస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్ గొప్పదే. కానీ నేను నెక్స్ట్ మనీ ఎందుకు చేయాలి సార్ అంటే, నెక్స్ట్ మనీ మొట్టమొదటి కంపెనీ, భారత ప్రభుత్వం గుర్తించిన కంపెనీ B2B మోడల్. రెండో విషయం, జీరో ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ డైరెక్ట్ ప్రత్యక్షంగా మనీ కానీ, పరోక్షంగా వేరే వస్తువులు కొని కానీ, ఇంకోటి చేసి కానీ, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనీ ఇన్వాల్వ్మెంట్ లేదు, పెట్టుబడి లేనటువంటి వ్యాపారం. కాబట్టి నో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్. కొన్ని కంపెనీలు వస్తాయి, సార్ మీకు డైలీ 1% ఇస్తాం, డైలీ 2% ఇస్తాం. కానీ ఇక్కడ అలాంటి కమిట్మెంట్ లేదు, మనకు టెన్షను లేదు. ఇది వ్యాపారమే కానీ పెట్టుబడి లేనటువంటి వ్యాపారం. ఆ తర్వాత మిత్రులారా, 457 కంపెనీలలో 456 కంపెనీలలో ప్రోడక్ట్లు అమ్మాలి, డబ్బులు కావాలంటే. ఆ తర్వాత ఆ కంపెనీలో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనం ప్రోడక్ట్ కూడా తీసుకోవాలి. ఈ కంపెనీలో ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు, ఈ వ్యాపారం స్టార్ట్ చేయడానికి మనం ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం అసలే లేదు. మిత్రులారా, నేను 32 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నా. ఒక ప్రోడక్ట్ అమ్ముడు పోవాలంటే డెమో ఇవ్వాలి. ఈ రోజు కూడా కరోనా వచ్చిన తర్వాత కూడా మిత్రులు చాలా మంది సేల్స్ మెన్స్ అయిపోయారు. ప్రాణాన్ని పనంగా పెట్టి, పాపం వెళ్ళకపోతే మరి కుటుంబం నడవదు కదా. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, మాస్కులు పెట్టుకొని అవి పెట్టుకొని వెళ్ళి కూడా కష్టపడతా ఉన్నారు. కానీ మనకు భగవంతునికి ధన్యవాదాలు చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పాలి, ఆ కష్టం నుంచి మనను విముక్తులను చేసినందుకు థ్యాంక్స్ చెప్పాలి మనం. నేను 3వ తారీఖు అక్టోబర్ నుంచి మిత్రులారా ఇంటి దగ్గర ఉండి కేవలం ఈ విధంగా నేను మాట్లాడడం ద్వారా నేను ఏదైతే చేసినో అది చెప్తా ఉన్నా, అంతే. మీరు కూడా మాట్లాడుతూనే ఉంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఎలాంటి ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు, ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు. దాని తర్వాత డిజిటల్ సర్వీసెస్, ఇన్స్టెంట్ డెలివరీ. అంటే అక్కడ ఒకవేళ కనుక ప్రోడక్ట్ బేస్డ్లో అయితే ఎవరైనా ప్రోడక్ట్ బుక్ చేసిండ్రు అనుకోండి, డోర్ డెలివరీ. ఈ రోజులలో అంతా డెలివరీ, డోర్ డెలివరీ. ఈ డోర్ డెలివరీ కోసం మళ్ళీ మనం వెళ్ళాలా, కానీ ఇక్కడ ఆ ప్రాబ్లం కూడా లేదు. మీరు ఎక్కడైనా ఉండండి, మీరు ఇన్స్టెంట్గా ఈ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, అది ఫిజికల్ ప్రోడక్ట్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, మీ యాప్ ద్వారా మీరు బుక్ చేసుకుంటే మీ ఇంటికే ప్రోడక్ట్స్ వస్తాయి. వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్. నెక్స్ట్ మనీ. తర్వాత మనము చేసినటువంటి పని, మనం పని ఎందుకు చేస్తున్నాం? కోటి విద్యలు కూటి కొరకే, డబ్బుల కోసమే. ఈ డబ్బులు మన కష్టార్జితం ఏదైతే ఉందో, ఆ కంపెనీలు వారమో 15 నెల రోజులు, దానికి ఒక కట్ ఆఫ్ డేటు, దానికి ఒక పేమెంట్ డేటు, బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. మన కష్టార్జితం మనకి ఇవ్వడానికి దానికి ఓ బిల్డప్. కానీ ఇక్కడ అలా లేదు మిత్రులారా. 24/7 ఇన్స్టెంట్. మనిషి పని చేయడం లేదు, సిస్టమ్ పని చేస్తుంది. 5 సెకండ్స్ లోపల మీ అకౌంట్లో తీసుకోవచ్చు. వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్. 457 ఎక్కడ కూడా లేదు. దాని తర్వాత అందుకే ఈ వ్యాపారం ఫాస్ట్ అవుతుంది. మనం పని చేస్తున్నాం ఎందుకు? డబ్బుల కోసం. కాబట్టి ఆటోమేటిక్ కోర్సులో ఎవరి డబ్బులు వాళ్ళకు వస్తున్నాయి కాబట్టి సాటిస్ఫాక్షన్ ఉంది, 100% సాటిస్ఫాక్షన్ ఉంది. మీరు లైవ్లో నైట్ ఎడ్యుకేషన్లో మీరు చూద్దురు ఎలా జరుగుతుంది. ఆ తర్వాత మిత్రులారా, ఎన్నో రకాలైనటువంటి ఆదాయాలు ఉన్నాయి. ఒక్క సోర్స్ కాదు. ఈరోజు ఓన్లీ 1-2 గేట్లు తెరిచారు అంతే. చూడండి, వరదలు నీళ్ళు వచ్చినప్పుడు, బాగా వర్షాలు పడ్డప్పుడు గేట్లన్నీ ఎత్తితే ఎట్లుంటుంది పరిస్థితి. కాబట్టి ఒకటేసారి గేట్లు చెప్పకుండా ఎత్తిరనుకో, ఊర్లు కొట్టుకపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఆ గేట్లు ఎత్తేటప్పుడు కొంత 1 ఇంచ్ అలా ఎత్తి, అది కూడా అనౌన్స్ చేస్తారు మొదలు. అదేవిధంగా నెక్స్ట్ మనీలో కూడా ఒక్కొక్క గేట్, ఇప్పుడు 1 గేట్ 2 గేట్లు చిన్నగా ఇట్లా ఓపెన్ చేస్తేనే జనాలు బిత్తరపోతుర్రు. చాలా మందికి అర్థమైతలేదు. ఇంకా చాలా గేట్లు ఉన్నాయి. ఆ గేట్లన్నీ ఓపెన్ ఒకటేసారి చేస్తే చాలా ప్రమాదం అవుతుంది. కాబట్టి మెల్లమెల్లగా చేస్తుంది సిస్టమ్. ఆ తర్వాత మిత్రులారా,
ఎవరికైనా మనం ఇది షేర్ చేయొచ్చు. ఆన్లైన్ సర్వీసెస్ వెరీ ఈజీ, ఎవరికైనా చెప్పొచ్చు. వాళ్ళ అలవాట్లను మార్చాల్సిన అవసరం లేదు మిత్రులారా. ఉదాహరణ చూద్దాం. మీరు లక్స్ సబ్బుతోటి స్నానం చేస్తుర్రు. నేను వచ్చేసి సార్ రేపటి నుంచి మీరు లక్స్ సబ్బు మానేసేయండి, మా సబ్బు పెట్టుకోండి. లేదండి, మీరు లక్సే పెట్టుకోండి, కానీ మీకు డబ్బులు పొదుపు అవుతాయి. మీరు ఇన్సూరెన్స్ చేసుకుంటున్నారు, ఇన్సూరెన్స్ కూడా చేసుకోండి. ఇక్కడి నుంచే మీకు పాలసీ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది. సినిమా చూస్తున్నారు, ఇక్కడి నుంచి సినిమా చూడండి, చూసి వచ్చినాక పెట్టండి, 5% మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. మెడిసిన్స్ కావాలి కొనుక్కోండి, మెడిసిన్స్ ఇంటికి వచ్చేస్తాయి, డబ్బులు మీకు వచ్చేస్తాయి. అలవాట్లను మార్చకుండా డబ్బులు ఇస్తుంది. ఆ తర్వాత మిత్రులారా, వస్తువులే కాదు సర్వీసెస్ కూడా. మీరు ఫ్లైట్ ప్రయాణం చేయండి, మీకు డబ్బులు తగ్గిపోతాయి. బస్ ప్రయాణం చేయండి, డబ్బులు తగ్గిపోతాయి. ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈరోజు యూజ్ చేయండి. ఇది డెవలపింగ్ అవుతున్న సిస్టమ్. ఆ తర్వాత మిత్రులారా, కేవలం మన మొబైల్ ఫోన్ ద్వారా మీరు యూజర్గా ఉండొచ్చు, అర్నర్గా ఉండొచ్చు. యూజర్ అంటే మీరు యాప్ను వాడుకుంటుర్రు, దాని ద్వారా మీకు డబ్బులు పొదుపు అవుతున్నాయి. సంవత్సరానికి 10 నుంచి 20 వేలు. లేదండి, నేను కూడా డబ్బులు సంపాదిస్తా అంటే ఏమీ లేదు. ఎవరిని మనం ఇందులోకి దించాల్సిన అవసరం లేదు, ఎవరిని మనము బతిలాడాల్సిన అవసరం లేదు. మీకు ఇందులో ఏదైతే లాభం జరిగిందో దాన్ని కలిసి షేర్ చేయండి. సార్ మీరు రీఛార్జ్ చేసుకుంటారు, నేను రీఛార్జ్ చేసుకుంటున్నా, మీరు బస్ ప్రయాణం చేస్తారు, నేను బస్ ప్రయాణం చేస్తా, నాకు ఈ డబ్బులు మిగిలినాయి అని మీరు చెప్తే నాకు కూడా చెప్పండి సార్ అంటారు. మన యొక్క అప్రోచింగ్ విధానం ఏదైతే ఉందో దాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. మనము ఫస్ట్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంది, తర్వాత రికమెండ్ చేయాల్సిన అవసరం ఉంది. రికమెండ్ అంటే ఇరికియడం కాదు, చెప్పడం కాదు, బ్రతిమిలాడడం కాదు. నాకు ఈ విధంగా ఒక యాప్ ద్వారా డబ్బులు ఆదా అవుతున్నాయి, కావాలనుకుంటే అతను వస్తాడు. ఆ తర్వాత అద్భుతంగా, లేదు సార్ నేను ఇంకా కొద్దిగా ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఉచిత విద్య ఉంది మన దగ్గర, ఫ్రీ ఎడ్యుకేషన్. వాళ్లకు మీరు ఈ విధంగా మైండ్ సెట్ చేసి గ్రౌండ్ వర్క్ చేసి వాళ్ళకు మీటింగ్కి ఇన్వైట్ చేసినట్లయితే వాళ్ళు చాలా మనసు ప్రశాంతంగా వాళ్ళు వింటారు. ఇక్కడ తప్పు ఎవరిది లేదండి, తప్పు వాళ్ళది కాదు. పాపం వాళ్ళ అమాయకులు, వాళ్ళకేం తెలియదు. వాళ్ళకు మీరు ఏం చేశారు, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ జరుగుతుంది, అక్కడ రాంగ్ గైడెన్స్ జరుగుతుంది. కాబట్టి సమాజంలో వాళ్ళు ఒక తెల్లని నీళ్ల లాంటి వాళ్ళు, అందులో ఎలా కరాలు కలిపితే అలా అవుతుంది. కాబట్టి సీనియర్దే తప్పు, ఇన్వైట్ చేసేటైనదే తప్పు. ఇన్వైట్ చేసేటప్పుడు అతనికి కొద్దిగా కూడా చెప్పినట్లయితే ఆయన పేర్లు మార్చుకుంటారు. నా పాలసీ ఒకటే మిత్రులారా, ఒకరిని ఏలెత్తి చూపెడితే 3 ఏళ్లు మనకి చూయిస్తాయి. వాళ్ళది తప్పు కానే కాదు, వాళ్ళను తెచ్చిన సీనియర్ది మాత్రమే తప్పు. వాళ్ళ సీనియర్ది ఎందుకు తప్పు అంటే వాళ్ళు అలాంటి పాలనలో వెలిగారు, వాళ్ళ పేరెంట్స్ ఆ విధంగా ఉన్నారు, వాళ్ళ సీనియర్స్ ఆ విధంగా ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా కాకుండా ఆన్లైన్ మీటింగ్ చూడండి. ఇప్పుడు ఉదయాన్నే 7 గంటలకు మీరు మీ ఇంటి దగ్గర ఉన్నారు, నేను నా ఇంటి దగ్గర ఉన్నా. గతంలో చూడండి ఫ్రెండ్స్, మనము ఆ మీటింగ్లకు వెళ్ళాలంటే చేసే ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టాలి, వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు, ఇవన్నీ మనము బాధలు పడ్డాం. ఈ రోజు చూడండి మిత్రులారా, ఎక్స్పెండిచర్ జీరో. ఆ మొబైల్కు పని పెట్టారు. ఆ మొబైల్ ఎట్లా ఉంది మన ఇంట్లో, ఉన్న మొబైల్కు పని పెట్టారు, డబ్బులే డబ్బులు. ఆ తర్వాత మీరు ఆలోచన చేయండి, మనం ఎవరి కోసం పనిచేస్తున్నాం, మన కుటుంబం కోసం. మనం ఉన్నంతసేపు నో ప్రాబ్లం, మన తదనంతరం కూడా ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది మిత్రులారా. ఈ కంపెనీలో 3.5 సంవత్సరాల కంపెనీ ఇది. అశోక్ సరస్వతి గారని ఆయన కీర్తిశేషులు, ఆయన శరీరం వదిలేయడం జరిగింది ఈ కంపెనీలో. ఈరోజు లక్షల రూపాయలు వెళ్తున్నాయి వాళ్ళ ఇంటికి. దానికి కారణం అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఈ సిస్టానికి గొల్లాలు లేని సిస్టమ్ పెట్టిండ్రు కాబట్టి ఆటోమేటిక్ కోర్సులో పేమెంట్ వెళ్తుంది, వాళ్ళ ఇంట్లో ఎవరు పని చేయకున్నా. అంటే అట్లా అని చెప్పి మీకు ఫెసిలిటీ చెప్తున్నా. అలాంటి ఒక ఉంది మిత్రులారా. కాబట్టి ఏ కంపెనీ అయినా మనం ఎందుకు చేస్తున్నామో స్పష్టత మనకు ఉండాలి. మనం ఏ కంపెనీకి లేబర్ కాదు, నెక్స్ట్ మనీ కూడా మన కంపెనీ కాదు, కానీ నెక్స్ట్ మనీలో ఒక న్యాయం ఉంది, నెక్స్ట్ మనీలో ఒక కష్టానికి గుర్తింపు ఉంది. కాబట్టి అంతే తప్ప మనకు ఈగోకు పోవాల్సిన అవసరం అసలే లేదు. స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఈ రోజు ఆలోచన చేయండి. ఎందుకంటే మీకు ఈ రోజు 90 minutes ప్రోగ్రామ్ నచ్చితే మీరు 3 days వచ్చేది ఉంది, కాబట్టి ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి. తర్వాత ఈ కంపెనీ పేరు నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఈ కంపెనీ రథ సారథి
చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ కుమార్ బర్మన్ గారు. సారు ఏరోనాటికల్ ఇంజనీర్. ఈ సంస్థ స్టార్ట్ చేసింది 11/12/13 2013 డిసెంబర్ 11న మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఈ సంస్థ స్టార్ట్ అయింది. 7.5 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా అవార్డ్స్ రివార్డ్స్ తీసుకున్నటువంటి కంపెనీ. ఆ తర్వాత 2013లో కనుక మీరు సెర్చ్ చేస్తే గూగుల్లో యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా, ఆ రోజు సార్ వయసు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. దైవం మానస రూపేణ. మిత్రులారా, ఆ దైవం డైరెక్ట్ గా రాలేడు. ఎందుకంటే ఆత్మను ఎలానైతే చూడలేమో ఆత్మల తండ్రి పరమాత్ముని కూడా మనం చూడలేం. ఆ పరమాత్ముడు ఏదైనా చేయాలి ఒక కార్యం అనుకున్నప్పుడు మానవ శరీరాన్ని ఆధారంగా చేసుకుంటాడు. కాబట్టి వాళ్ళనే మనము దేవతలు అంటాం. మంచి పని చేసే దేవతలు అంటాం, చెడు పని చేసే రాక్షసులు అంటాం. అంటే మన చేసేటటువంటి కర్మ పైనే ఆధారపడుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మానవ దైవం మానస రూపేణ. ఆ విధంగా ఒక ఏరోనాటికల్ ఇంజనీర్ చదువుకున్న వ్యక్తి సాఫ్ట్వేర్ రంగంలో, ఈ కంపెనీ ఐటీ కంపెనీ మిత్రులారా, సాఫ్ట్వేర్ రంగంలో అవార్డ్స్ రివార్డ్స్ తీసుకొని 7.5 సంవత్సరాల నుంచి మచ్చలేని కంపెనీ. ఇవి ఎందుకు తెలుసుకోవాలంటే పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్తారు, వెనక ముందు ఆలోచన చేయాలి. ఇంతకుముందు చేతులు కాల్చుకున్న దగ్గర అంత డెప్త్ కోలే మనం. నేను కూడా చేతులు కాల్చుకున్నా, నేను కూడా బాధితుడినే. కాబట్టి నేను బాధ ఎప్పుడు పడలే. బాధితుడినే కానీ నేను ఎప్పుడు బాధ పడలే. ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. మనీ ఈజ్ లాస్, నథింగ్ ఈజ్ లాస్, బట్ క్యారెక్టర్ ఈజ్ లాస్, ఎవ్రీథింగ్ లాస్. కాబట్టి క్యారెక్టర్ను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ విధంగా ఈ కంపెనీ ఈ రోజు నిజంగా చెప్తున్నా మిత్రులారా, నేను సంతోషపడుతున్నా, గర్వపడుతున్నా. కరోనా వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది. ఎంతో మంది మేధావులు చెప్తా ఉన్నారు, మీరు ఈరోజు స్వదేశీ వస్తువులు వాడండి, స్వదేశీ కంపెనీ చేయండి. కాబట్టి నేను ఈరోజు గర్వపడుతున్నా, ఒక ఇండియన్ కంపెనీని నేను ప్రమోట్ చేస్తున్నా. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రౌడ్గా ఫీల్ అవుతా ఉన్నా. ఆ తర్వాత కంపెనీ యొక్క విజన్ ఏం కావాలి? నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి మిత్రులారా, నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. దేంట్లో? ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఈరోజు మీ గూగుల్ పే నుంచి నా గూగుల్ పేకు డబ్బులు పంపిస్తున్నారు, నా పేటిఎం నుంచి మీ పేటిఎంకు డబ్బులు పంపిస్తా ఉన్నా, మీ ఫోన్ పే నుంచి నా ఫోన్ పే. ఈ విధంగా ఏదైతే మనం ట్రాన్సాక్షన్ చేస్తున్నామో దాన్ని మనము ఓపెన్ వాలెట్ అంటే. ఈరోజు పేటిఎం వచ్చి 14 సంవత్సరాలు అయింది. పేటిఎంలో అలీబాబా కూడా పార్ట్నర్గా ఉంది. కానీ మిత్రులారా, ఈ కంపెనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు, ఈ కంపెనీలో ఎవరు పార్ట్నర్ లేరు, మనము సారు తప్ప. అయితే మిత్రులారా, ఇది నెంబర్ 1 కావాలని ఉంది. 3.5 సంవత్సరాల బేబీ మాత్రమే. రిజర్వ్ బ్యాంకులో ఇది ఉంది, ప్రయత్నం జరుగుతుంది, అవుతుంది. కానీ దాని మూలంగా మనకు ఎక్కడనన్నా డబ్బులు స్టక్ అవుతున్నాయా? ఎక్కడనన్నా కంపెనీ పారిపోయే అవకాశం ఉందా? ఇది మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం. సో మై డియర్ ఫ్రెండ్స్, మన కష్టార్జితం ఏదైతే ఉందో మన అకౌంట్కు తీసుకోవచ్చు, లేదా మన నియర్ అండ్ డియర్ అకౌంట్కు, మీరు ఏ అకౌంట్ అనుకుంటే ఆ అకౌంట్కు ఐఎంపిఎస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తే 5 సెకండ్స్ లోపల వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఆ పని చేయడానికి ఆల్రెడీ మార్కెట్లు ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద నాట్ ప్రాబ్లం, మన మైండ్లో ప్రాబ్లం. సో ఇది ఎంతవరకు జెన్యూనిటీ అంటే వెంటనే డబ్బులు తీసేసుకుంటారు, కంపెనీలో డబ్బులే ఉంటలేవు. ఆ తర్వాత మిత్రులారా, ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్. మనము ఒక ఓనర్ కావచ్చు. ఇక్కడ ఓనర్ అంటే మీరు అక్కడ అనుకోకండి ఉద్యోగంలో లాగా ఓనరు ఎంప్లాయీ. నో, ఇక్కడ ఎవరు ఎవరికి ఎంప్లాయీ కాదు, ఎవరు ఎవరికి బాస్ కాదు. మీరు నాకు బాస్ కాదు, నేను మీకు బాస్ కాదు. మీకు నేను ఎంప్లాయీని గాను, నాకు మీరు ఎంప్లాయీ కాదు. కానీ ఇది టీం వర్క్ అన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నా టీం 3వ తారీఖు అక్టోబర్ 2019 రాత్రి నేను జాయిన్ అయినా కాబట్టి ఆ రోజు ఒక్కడనే, వెంటనే నెక్స్ట్ డే ఇంకో ఆయన చేసిన. అట్లా మిత్రులారా, నేను కేవలము కొంతమందిని పరిచయం చేయడం ద్వారా ఈ రోజు నా టీం 28,000 మంది అయ్యారు. నేను పని చేస్తే గాల, అందరూ పని చేసింది కూడా కౌంటింగ్ అవుతుంది. ఇక్కడ ఎప్పుడైతే 28,000 అయిందో నేను ఒక గోల్ తయారు చేసేసుకున్నా. 15th ఆగస్టు 2020, గత 3 రోజుల క్రితం 4 రోజుల క్రితము మనకు స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. నేను ఒక నిర్ణయం తీసుకున్నా, నెక్స్ట్ స్వాతంత్రోత్సవ దినం వరకు
15th August 2021 వరకు ఒక 10,000 మందిని, నా దగ్గర ఆల్రెడీ 28,000 మంది ఉర్రు, ఒక 10,000 మందిని నెలకు ₹1,00,000 ఇన్కమ్ వాళ్ళని తయారు చేయాలి. వాళ్ళ ఇంట్లోకి ₹1,00,000. ఇది నా యొక్క గోల్. అది ఎవరు అవుతారు, ఎలా అవుతారు? ఏమీ లేదండి, సింపుల్ గా నన్ను ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు అవుతారు. ఇక్కడ నుంచి ఢిల్లీకి ట్రైన్ వెళ్తుంది సార్, ఎవరు వెళ్తారు సార్? ఎవరైతే ఆ ట్రైన్లో కూర్చుంటారో వాళ్ళు వెళ్తారు. సార్ మరి ట్రైన్లో నేను రిజర్వేషన్ చేసుకోలే సార్, ఏం లేదు, మీరు బాత్రూంలో ఉన్నా కూడా వెళ్తారు. ట్రైన్ వెళ్తుంది కాబట్టి మీరు వెళ్తున్నారు. మీరు బాత్రూంలో ఉండరా, ఏసీలు ఉండరా, 2 టైర్లు ఉండరా, లేకపోతే మీరు ఇంజన్ మీద కూర్చుండ్రా, గార్డ్ దగ్గర కూర్చుండ్రా, దట్ ఈస్ ద నాట్ మ్యాటర్. ఆల్రెడీ నా ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఎవరైనా సరే నెలకు ₹1,00,000 10,000 మందిని తయారు చేయాలి నెక్స్ట్ ఇండిపెండెన్స్ డే వరకు. దిస్ ఈస్ ద ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ ఈ కామర్స్ బిజినెస్ ద్వారా. గత సంవత్సరంలో భారతదేశంలో 40% బిజినెస్ జరిగింది. రాబోయే రోజులలో ఇది 100% అవుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. కరోనా స్పష్టం చేసేసింది. ఆ తర్వాత B2B మొట్టమొదటి ప్లాట్ఫామ్ భారతదేశంలో సర్వీస్ సెక్టార్ రంగంలో తన ఇష్టంగా ఎంచుకొని అహోరాత్రులు పనిచేస్తున్నటువంటి రథసారథి అభిషేక్ కుమార్ బర్మన్ గారు. ఇది ఏదో డబ్బులు సంపాదించాలి అనేది కాదు. ఆల్రెడీ తెలుసు మీకు, ఐటీ రంగంలో 7.5 సంవత్సరాల్లో సాఫ్ట్వేర్స్ అందించారు. యాన్యువల్ మెయింటెనెన్స్ వస్తుంది. కాబట్టి అంత పెద్ద ధనవంతుడు గాడు, అంత బీదవాడు గాడు. మనలాంటి ఒక సాధారణ వ్యక్తి ఈ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకుంటూ, ఏ ఐటీ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏ కంపెనీ లేదు మిత్రులారా. 457 కంపెనీలలో సొంతంగా ఈ కంపెనీకి మాత్రమే ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉంది, నెట్వర్క్ గురించి అనుభవం ఉంది, ప్లస్ టెక్నాలజీ మీద నాలెడ్జ్ ఉంది. ఇలాంటి పర్ఫెక్ట్ డ్రైవర్ దొరకడం నేను అనుకుంటున్నా నా 32 సంవత్సరాల శ్రమకు ఫలించింది. ఆ తర్వాత మిత్రులారా, కంపెనీ మిషన్ డిజిటల్ ఇండియా. ఈరోజు భారతదేశం డిజిటల్ గురించి ప్లాన్ చేస్తుంది. గత 15 రోజుల క్రితం మీరు ఈనాడు పేపర్ చూడండి, డిజిటల్ గురించి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. ప్రతి ఒక్క వ్యక్తిని, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. మిత్రులారా, ఈరోజు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు, అసంభవం. కానీ 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు, పాన్ కార్డు ఉన్నవాళ్ళు, ఆధార్ కార్డు ఉన్నవాళ్ళు, ప్రతి ఒక్క వ్యక్తికి ఉద్యోగం. ఇది చాలా స్పష్టం చేసింది కరోనాలో చాలా మంది ఇన్కమ్ పోయింది, ఉద్యోగాలు పోయాయి. కానీ నేను అక్టోబర్లో వచ్చిన కాబట్టి, బిఫోర్ కరోనా వచ్చిన కాబట్టి ఎంతో మందికి నా టీంలో ఇన్కమ్ వచ్చింది. నాకు ఇన్కమ్ రావడమే కాదు, టీంలో ఎంతో మందికి వచ్చింది. ఆ ఇన్కమ్ కూడా ఎలా? రేజింగ్ ఇన్కమ్. ఇది స్పష్టం చేసేసింది ఇంట్లో ఉండి పనిచేస్తే డబ్బులు వస్తాయని. సో వెల్దీ ఇండియా, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్, వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తలపెట్టవోయ్. వాహ్, అలాంటి గట్టి మేలు తలపెట్టిన వ్యక్తే అభిషేక్ కుమార్ బర్మన్ గారు. ఆయన మాట్లాడాడు, పని చేస్తూ వెళ్ళిపోతాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, గవర్నమెంట్ అప్రూవ్డ్ చేసింది జిఎస్టీ, ట్రేడ్ మార్క్, ఇన్కార్పొరేషన్, పాన్ కార్డ్, ఎంఎస్ఎంఈ, సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్స్ తో పాటు భారత ప్రభుత్వంలో 457 కంపెనీలలో 278 సీరియల్ నెంబర్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ ని మీరు ఓపెన్ చేయండి. సర్వీస్ సెక్టార్ గురించి 36 టైమ్స్ మెన్షన్ చేయడం జరిగింది. ఈ రోజు పక్కనున్న ఎల్లయ్య పుల్లయ్య చెప్తాడు, నేను మస్తు చూసిన, నాకు అన్ని తెలుసు అంటాడు. మరి భారత ప్రభుత్వం కంటే ఎక్కువ తెలుసా? అతని యొక్క విచక్షణకే మనం వదిలేయాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో ఎలా సైన్ అప్ చేసుకోవాలి మిత్రులారా, ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఫ్రీ. అయితే ఒక విషయం ఇక్కడ మీ దృష్టికి తేవాలి. నేను 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన అన్ని కంపెనీలు కూడా ఏం చెప్తున్నాయి అంటే, మా దగ్గర కూడా ఫ్రీ, చెప్పడానికే ఫ్రీ మిత్రులారా. సర్టెన్ టైం వరకు గనక మీరు ప్రోడక్ట్ కొనకపోతే, కిట్ కొనకపోతే మీ యాప్ అదృశ్యం అవుతుంది. కానీ నెక్స్ట్ మనీ విషయానికి వచ్చినప్పుడు మీరు 6 నెలలకు రాండి, 6 సంవత్సరాలకు రాండి, 60 సంవత్సరాలకు రాండి, మీ యాప్ ఎప్పుడు కూడా డిలీట్ కాబడదు. ఇది గుడ్ న్యూస్. స్టెప్ 1, సైన్ అప్ ఫ్రీ. సైన్ అప్ ఫ్రీ అయిన వాళ్లకు డబ్బులు ఇచ్చే పద్ధతి ఎక్కడ ఉందా భూమి మీద? టోటల్ మిత్రులారా, ప్లానెట్ మీద, ఈ విశ్వంలో ఫ్రీగా సైన్ అప్ అయిన వ్యక్తి డబ్బులు సంపాదించుకునే గొప్ప బృహత్
కొత్త అవకాశాన్ని భారతదేశానికి అందించిన మహానుభావుడు అభిషేక్ కుమార్ బర్మన్ గారు. అందుకే చెప్పా నేను, దైవం మానస రూపేణ. ఒక్క రూపాయి పెట్టకుండా ఫ్రీ సైన్అప్ చేసుకొని కూడా థర్డ్ పార్టీ పోర్టల్, ఆఫర్ సైన్ టైఅప్, టాటా, బాటా, ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా మీకు తెలుసు, ఆన్లైన్ షాపింగ్స్. ఒక్క రూపాయి కూడా నెక్స్ట్ మనీకి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ పోర్టల్ ద్వారా ఆ కంపెనీలకు పేమెంట్ చేయండి, వాళ్ళు మీకు ప్రోడక్ట్ ఇస్తారు, కంపెనీ మీకు క్యాష్ బ్యాక్ ఇస్తుంది. మీకు ల్యాప్టాప్ నచ్చింది అమెజాన్లోనే ల్యాప్టాప్ కొనండి. 50,000 ల్యాప్టాప్ 10,000 డిస్కౌంట్ అన్నారు. ఆ 40,000 దీని త్రోగా వెళ్ళి పేమెంట్ చేయండి. అక్కడ వచ్చే డిస్కౌంట్ వస్తుంది, ఇక్కడ వచ్చే క్యాష్ బ్యాక్ వస్తుంది. కానీ ఆ యాప్ను మీరు అన్ఇన్స్టాల్ చేయాలి మీ ఫోన్లో ఉంటే. అవన్నీ నైట్ టైంలో మీరు ఎలా క్యాష్ బ్యాక్ తీసుకోవాలి, ఎలా మీకు వస్తుంది, ప్రతిది కూడా ఎడ్యుకేషన్లో ఉంటుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ కాదు, దిస్ ఈజ్ ప్రెజెంటేషన్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇన్కమ్ ఎంతైనా సంపాదించవచ్చు. సార్ నా దగ్గర డబ్బులు లేవు, నేను ఒక ఉద్యోగం లాగా దీన్ని రోజుకు 3 గంటలు పనిచేస్తాను సార్ అంటే నెలకు 30 లక్షల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది మిత్రులారా. దీన్ని మర్చిపోకండి. 1 రూపాయి తేని వ్యక్తి కూడా డబ్బులు సంపాదించవచ్చు. రెండో స్టెప్ ప్రైమ్ మెంబర్షిప్. ప్రైమ్ మెంబర్షిప్ అంటే ఈరోజు మీకు పేటిఎంలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. ప్రైమ్ మెంబర్షిప్ అనే కల్చర్ ఉంది. అది చాయిస్, మీ ఇష్టం, అంతే తప్ప కంపల్సరీ కాదు మిత్రులారా. మీరు ఈరోజు గూగుల్లోకి వెళ్ళి అమెజాన్ డౌన్లోడ్ చేసుకోండి, అమెజాన్ ద్వారా మీరు షాపింగ్ చేసుకోవచ్చు. కానీ అదే అమెజాన్లో మీరు సంవత్సరానికి 999 కడితే మీకు ప్రైమ్ మెంబర్షిప్ ఇస్తారు. తేడా ఏంటిది? వాళ్లకు కొన్ని ఎక్స్ట్రా సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు ఎక్కడ చూసినా ప్రైమ్ మెంబర్షిప్ అంతా కూడా సంవత్సరానికి ఒకసారి రిన్యువల్ చేసుకోవాలి. మిత్రులారా, ప్రైమ్ మెంబర్షిప్ లో కూడా కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది నెక్స్ట్ మనీ. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఈరోజు నెక్స్ట్ మనీలో లైఫ్ టైం ప్రైమ్ మెంబర్షిప్, లైఫ్ టైం. ఈరోజు అమెజాన్ చూస్తే 999 రూపాయలు ఉందండి. 10 సంవత్సరాలు నేను రిన్యువల్ చేసుకుంటే సుమారు 10,000 అవుతుంది. కానీ అమెజాన్లో అలా ఉంటే నెక్స్ట్ మనీలో కేవలం 1,500 రూపాయలు మిత్రులారా, 18% జిఎస్టి, 270, 1,770 రూపాయలు. ఈ 1,770 రూపాయలు పెట్టుబడి కాదండి, ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటున్నాం. ఈ చిన్న తేడా చాలా మందికి అర్థం కాదు. అయితే ఈ 1,500 కంపెనీ పెట్టింది, నిజంగా చెప్పాలంటే 15,000 కూడా పెట్టవచ్చు. ఎందుకు పెట్టలేదు? నెక్స్ట్ మనీ. గొప్పవాడు గొప్పగా కావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ ఒక మధ్యతరగతి వ్యక్తి గొప్పగా కావడానికి అవకాశాలు చాలా తక్కువ. కరోనా వచ్చిన తర్వాత అదృశ్యం అయిపోయినాయి. కాబట్టి ఎవరైతే దీన్ని ఒక ప్రైమ్ మెంబర్షిప్ గా 1,770 రూపాయలతో చేసుకుంటే వెంటనే మిత్రులారా 1,550 రివార్డ్ పాయింట్లు ఇస్తుంది. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపాయి. ఇంకో గొప్ప విషయం, ఆ రివార్డ్ పాయింట్స్ ఎప్పటికీ కూడా ల్యాబ్స్ కావు. చూడండి మిత్రులారా, ఈరోజు అమెజాన్లో మీరు షాపింగ్ చేయాలనుకుంటే అమెజాన్ షాపింగే ఉంటుంది, పక్కనున్న ఫ్లిప్కార్ట్ ఉండదు. పేటిఎంలో మీరు ప్రైమ్ మెంబర్ అయితే పేటిఎమే ఉంటుంది తప్ప వేరేది ఉండదు. కానీ నెక్స్ట్ మనీ యొక్క ఉద్దేశం మీరు అర్థం చేసుకోండి, అందరూ వ్యాపారం చేసుకోండి, ఓపెన్ టు ఆల్. అల్టిమేట్ మనం అందరం కస్టమర్ పైన ఆధారపడ్డాం కాబట్టి ఆ కస్టమర్కు మీరు బెనిఫిట్ చేయండి అని చెప్తుంది నెక్స్ట్ మనీ. చెప్పకనే చెప్తుంది. వేరే వాళ్ళు కస్టమర్ కోసం, కస్టమర్ని ఏం చేస్తున్నారు? డబ్బుల కోసం కస్టమర్కు మోసం చేస్తూ ఉన్నారు, దోసుకుంటా ఉన్నారు. కానీ ఒక కాంపిటీషన్ తీసుకొచ్చి, ఒక జెన్యూనిటీ తీసుకొచ్చి ఈ కంపెనీ వాళ్లకు డబ్బులు ఆదా చేస్తుంది. ఎందుకు? అల్టిమేట్ కస్టమర్. అది ఒకే ఒక అవకాశం ఉంది నెక్స్ట్ మనీలో. చివరాఖరికి ఫ్రీ సర్వీసెస్ కూడా ఉన్నాయి మిత్రులారా. గవర్నమెంట్ నుంచి కంపెనీకి ఎలాంటి క్యాష్ బ్యాక్ రాకపోతే కానప్పటికీ అక్కడ డిస్కౌంట్ పాయింట్స్ అని ఇస్తుంది. డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్స్. ఇవన్నీ ఎందుకు చేస్తుంది సార్ అంటే, ఈరోజు ఒక మొబైల్లో ఈ నెక్స్ట్ మనీ యాప్ ఉంటే అన్ని యాప్లు ఉండాలి. ఇది మాస్టర్ అప్లికేషన్ కాబోతుంది. కానీ ఒకటే రోజు కాదు మిత్రులారా, మీరు అలాంటి ఆలోచనలలో ఉండకండి. ఒక బేబీ, ఒక తల్లి జన్మనివ్వాలంటే 9 నెలల టైం పడుతుంది. కానీ మీరు ఎంత తొందరపడ్డా, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసినా అంతకంటే తొందరగా కాదు. దాని తర్వాత పుట్టిన పిల్లగాడు వెంటనే
పరిగెత్తడానికి సమయం పడుతుంది, కానీ పుట్టంగానే ఎందుకు పరిగెడతలేడు అని చెప్పి మీరు బాధపడితే, నిరాశ పడితే అక్కడ మీకు నిరాశనే అయిపోతుంది. ఆశలు పెట్టుకోవాలి, కానీ నాకు కొడుకు పుడుతూనే వాడు పరిగెత్తాలని అనుకోవడము అది అత్యాశ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ 3.5 సంవత్సరాల బేబీ దినాభివృద్ధి చెందుతుంది, మెల్లగా మెల్లగా డెవలప్ అవుతుంది, ఆల్ ఆఫ్ సడన్ గా కాదు. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ గా కంపెనీ డబ్బులు కలెక్ట్ చేసుకునేది లేదు, ఇది ఆ సిస్టంలో రాలే, ఇప్పటిదాకా జరిగినాయి, నో డౌట్ ఎట్ ఆల్. చాలా మంది బాధపడుతూ ఉంటారు. నేను ఒకటే విషయం చెప్తా వాళ్ళకి, సభాముఖంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా. సరే ఆలోచన చేయండి, ఒక అతను బైక్ మీదనో కార్లనో ప్రయాణం చేసి చనిపోయినంత మాత్రాన మనం బైక్ ప్రయాణం కారు ప్రయాణం ఆపేసామా? అదేవిధంగా మా తాత నిద్రలో చనిపోయిండు కాబట్టి మనం నిద్రపోకుండా ఉంటామా? కొంతమంది లేదు సార్, నాకు ఇంతకుముందు ఇట్లా అయింది సార్ అంటే పాత గత స్మృతులలో బ్రతుకుతుర్రు వాళ్ళు, భూతకాలంలో బ్రతుకుతుర్రు వాళ్ళు. మనము భూతకాలంలో బ్రతకొద్దు, ఫ్యూచర్ కోసము బ్రతకొద్దు. ప్రజెంట్ నేనేం చేస్తున్నా, వర్తమానంలో నా సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటున్నా, ఈ వర్తమానమే భవిష్యత్తు అవుతుంది మిత్రులారా. ఆ తర్వాత మీరు చూడండి, ఒకసారి ప్రైమ్ మెంబర్ కావడం కోసం మనము అయితే ఏం లాభం అవుతుందంటే మనకు ఒక క్యాష్ బ్యాక్ వస్తుంది, రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. ఇక్కడ నష్టమే లేదు, ఇది కూడా ఫ్రీ అన్నట్టే. కంపెనీకి ఇచ్చే 1500 రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ 1550 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. అంటే ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1, కానీ ట్రాన్సాక్షన్స్ లో యూజ్ అవుతుంది. తర్వాత డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి. ఆ తర్వాత మిత్రులారా, బ్రహ్మాండమైనటువంటిది, మీరు ఈ యాప్ను ప్రమోట్ చేసినందుకు ఆ వ్యక్తులకు ఎక్కడెక్కడ క్యాష్ బ్యాక్ వస్తే మనకు కూడా క్యాష్ బ్యాక్ వచ్చే బ్రహ్మాండమైనటువంటిది లెవెల్ క్యాష్ బ్యాక్ ప్రీ పర్చేస్. టోటల్ 457 కంపెనీలలో ఇలాంటి రీఛార్జ్ లేదు మిత్రులారా. దాని తర్వాత ఒకవేళ గనక సైన్అప్ చేసుకున్న వెంటనే మనకు 50 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తుంది. ప్రైమ్ మెంబర్ కాగానే 10, టోటల్ 1550 వస్తున్నాయి మిత్రులారా. ఎంతమందిని ఫ్రీ సైన్అప్ చేయించినా ప్రతి దగ్గర మనకు 50 రివార్డ్ పాయింట్స్ అంటే 50 రూపీస్ వస్తున్నట్టే ఇండైరెక్ట్ గా. యూ క్యాన్ సేవ్ మనీ బై యూజింగ్. ఆ తర్వాత మిత్రులారా, మరి 1550 ఎలా యూజ్ అవుతాయి చూద్దాం. ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది. రీఛార్జ్ సెక్షన్ గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ 2%, తర్వాత 1% రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్మెంట్ అవుతాయి. అంటే 1550 మెల్లమెల్లగా రిటర్న్ వస్తాయి. రీఛార్జ్ సెక్షన్ లో 1% వస్తుంది, క్యాష్ బ్యాక్ 2%, టోటల్లీ 3%. ఆ తర్వాత మిత్రులారా, బస్సు ప్రయాణము, ఫ్లైట్, హోటలు, ఇక్కడ కూడా మనకు బుకింగ్స్ సెక్షన్ లో రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతా ఉన్నాయి. తర్వాత క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది, లైఫ్ టైం ఉంది వ్యాలిడిటీ. తర్వాత మనకు ఒక షాపీ ఉంది, నెక్స్ట్ షాపీ. ఈ షాపీలో మిత్రులారా దాదాపుగా 10 to 50% వరకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతున్నాయి. 1550కి 50 కూడా యూజ్ అవుతాయి. ఆ తర్వాత మనకు క్యాష్ బ్యాక్ అంటే ప్రైస్ అనేది తగ్గి వస్తుంది. ఇక్కడ రాబోయే రోజులలో పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు ఇక్కడ వస్తాయి. ఎందుకు అంటే కారణం ఒకటే మిత్రులారా, మనము డిసెంబర్ వరకు 1 కోటి మంది అవుతున్నాం. మరి 1 కోటి మంది అయినప్పుడు సార్ దగ్గర కేవైసీ కస్టమర్ డాటా ఉంది, ఎవరి దగ్గర లేదు కేవైసీ కస్టమర్ డాటా. కాబట్టి నెగోషియేషన్ కోసం ఏ మ్యానుఫ్యాక్చర్ తోటైనా సార్ మాట్లాడొచ్చు. సార్ నా దగ్గర 1 కోటి మంది ఉన్నారు, ఒక 10 లక్షల మంది కొనడానికి రెడీ ఉన్నారు, ఇన్స్టెంట్ గా మీరు నాకు ఏం డిస్కౌంట్ ఇస్తారంటే మన షాప్ లో పెట్టేస్తారు, సేల్ అయిపోతుంది. మిత్రులారా, రాబోయే రోజులలో సరసమైనటువంటి ధరలకు నాణ్యమైన వస్తువులు అందుకునే గొప్ప అవకాశమే నెక్స్ట్ షాపింగ్. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయదు రాత్రి వస్తుందని. ఎందుకంటే మిత్రులారా, ఇందులో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. ఈరోజు ప్రపంచ ధనవంతుడైన వారన్ బఫెట్ కూడా B2C అప్లికేషన్లో ఇన్వెస్టర్ ఆయన ఎప్పుడు కూడా ఇలాంటిదని నమ్మని వ్యక్తి కూడా ఎందుకు పెట్టాడంటే ఫ్యూచర్లో ఎంతో డబ్బులు వచ్చే అవకాశం ఉంది, రూపాయికి 100 రూపాయలు రావాలంటాడు. కానీ ఈ కంపెనీలో డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో మీరు ఓపెన్ చేయండి, ROC రికార్డ్స్ అక్కడ ఉంటాయి. మీకు 90% సారు, 10% షబ్నా మేడం. వచ్చిన లాభాలలో 90% మనకి ఇస్తున్నాడు అభిషేక్ కుమార్ బర్మన్ సార్. ఆ తర్వాత మిత్రులారా, ఆన్లైన్ సర్వీస్లో మీకు చెప్పాను నేను, బిల్లింగ్ సెక్షన్లో మనకు అక్కడ ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు, రివార్డ్ పాయింట్స్ యూజ్ కావు. కానీ మనం చేసిన పేమెంట్లో 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్స్.
రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మీరు తీసుకున్న చిన్న నిర్ణయం ప్రైమ్ మెంబర్షిప్, ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లోపల మీరు నిర్ణయించుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ప్రాక్టికల్గా యూజ్ చేస్తారో ఈ 3 రోజుల తర్వాత మీరు మార్కెట్కి వెళ్ళొచ్చు. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏదో మోటివేట్ చేయాలి, ఏదో అతనికి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆ ఫీలింగ్స్ వదిలేసేయండి. అయిపోయింది, అది ఓల్డ్ రోజులు. ఇప్పుడు ఏమీ లేదు, మీ ప్రాక్టికల్ ఏంది చూపించాలంతే. మిమ్మల్ని చూసి మీరు మాట్లాడితే ఎవరు పని చేయరు, మిమ్మల్ని చూసి పని చేస్తారు. ప్రాక్టికల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు ప్రైమ్ మెంబర్షిప్ ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లోపల 1770 ధైర్యం చేయండి. అంటే మధ్య తరగతి నుంచి మారాలనుకుంటే, లేదు సార్ 1770 దాచుకొని నేను మధ్య తరగతిలో ఉంటా అంటే మీ ఇష్టం, దానికి మా ప్రాబ్లం లేదు. కానీ టేక్ ద ఇమీడియట్ డిసిషన్. నేను కూడా అలా తీసుకున్నా. లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ అవుతుంది సార్, తర్వాత క్యాష్ బ్యాక్ వస్తుంది సార్, 1550 రివార్డ్ పాయింట్స్. సైన్ అప్ అప్పుడు 50 వచ్చినాయి, ఇప్పుడు 1500, 1550 రివార్డ్ పాయింట్లు వచ్చినాయి. 1550 రూపాయలతో సమానం. తర్వాత 3100 క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే మన డబ్బులకు ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. అంటే కొంతమంది అంటారు అన్నమాట, సార్ నాకేమైనా ప్రాబ్లం, ఏమీ లేదు, అసలు మీరు పని చేయకపోయినా మీ డబ్బులు మీకు సేవింగ్స్ రూపంలో వచ్చింది. కానీ ఒక పెద్ద వ్యాపారంలో మనం పార్ట్నర్షిప్ అవుతున్నాం. ఇక్కడ ఒక 1770 రూపాయలతోటి మనం ఎవడన్నా పార్ట్నర్గా తీసుకుంటాడా? అసలు మనం వ్యాపారం చేయగలమా? మీరు ఆలోచించండి. 1770 రూపాయలు తోటి మనం ఏమీ చెయ్యలేము మిత్రులారా. కాబట్టి ఇక్కడ ఈ 1770 రూపాయలతోటి ఒక పార్ట్నర్షిప్ వస్తున్నాం, మనం పార్ట్నర్ అవుతున్నాం. కొత్త వ్యాపారం, పెద్ద వ్యాపారం. డిజిటల్ ట్రైనింగ్ ఉంది, ఆన్లైన్ సర్వీసెస్ యూజ్ చేసుకుంటున్నాము, షాపింగ్ ఉంది ఫ్రీగా. ఆ తర్వాత మిత్రులారా, ఈ 1770 రూపాయలు కూడా ప్రైమ్ మెంబర్షిప్ ఫీజు. ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు, ప్రైమ్ మెంబర్షిప్ ఫీజు. ఎల్ఐసిలో ఒక పాలసీ తీసుకుంటున్నాం మనం, పాలసీ బెనిఫిట్స్ వస్తున్నాయి. రియల్ ఎస్టేట్లో మనం ఒక వెంచర్లో ప్లాట్ కొంటున్నాం, నువ్వు ఇల్లు కట్టుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అంటే ప్రైమ్ మెంబర్షిప్ అనేది కేవలం సర్వీసెస్. చాలా మంది ఇక్కడ అపార్థం చేసుకుంటారు, 1770 కడితే మనకి మన డబ్బులు ఇస్తుందా? డబ్బులు ఏం రావు, ఓన్లీ క్యాష్ బ్యాక్ వస్తుంది మీరు ట్రాన్సాక్షన్స్ లో వాడుకుంటే. అది కూడా జీవితకాలంలో ఓన్లీ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం. 1770 రూపాయలతోటి మనకు ఈ యాప్ను యూజ్ చేసుకోవడం ద్వారా డబ్బులు మీకు పొదుపు అవుతాయి. ఆ తర్వాత డబ్బులు సంపాదించాలనుకుంటే నేను గిట్లా చేసినా మీరు గిట్లా చేయండి. ఎక్కువ టెన్షన్ తీసుకుంటారండి. కొంతమంది ఏమో ఎక్కువ టెన్షన్ తీసుకుంటారు, కొంతమంది అసలే ఆలోచన చేస్తలేరు. రెండు డేంజరే. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు టెన్షన్ తీసుకునే బదులు ఆ టెన్షన్ అనే దాని పక్కన పెట్టండి, వర్క్ మీద ఆ టెన్షన్ పెట్టండి. నేను గిట్లా చేసినా మీరు గిట్లా చేయండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అనే మీరు నిర్ణయం తీసుకోవాలి. అంతే తప్ప కొంతమంది 1770కి ఓవర్ థింకింగ్ చేస్తారు. మిత్రులారా, ఏమీ కాదు, 1770 రూపాయలతో మీరు దాచుకొని ఏమీ చేయలేరు. కానీ నేను ఇక్కడ మీకు గ్యారెంటీ ఇస్తున్నా, మీ సక్సెస్ గ్యారెంటీ సిఎన్ఆర్ ఇస్తున్నా. సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ 1770కి మీకు సేవింగ్స్ అవుతుంది. ఎంత సేవింగ్ అవుతుందో చూద్దాం మనం. ఆ తర్వాత రెఫరల్ ప్రోగ్రామ్. ఈ రెఫరల్ ప్రోగ్రాంలో ఎలా వస్తుందంటే, మీరు ఎంత లైట్గా ఉంటే అంత బిజినెస్ ఎక్కువ వస్తుంది. మీరు వాళ్ళు ఎంబడి పడితే ఆయన ఏమనుకుంటాడు, ఏదో 1770 ఇదేదో నన్ను ముంచటందుకు వచ్చిండు, టోపీ పెడతందుకు వచ్చిండు. ఇంతకుముందు చాలా మంది ఇట్లనే చెప్పిర్రు. అసలు కట్టకు నాయనా, నువ్వు ఫ్రీగా సైన్ అప్ చేసుకో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా బాటా వాడుకో. ఒక్క రోజు ఉదయాన నువ్వు ఒక 90 నిమిషాల టైం ఇవ్వమని మీరు ఇన్వైట్ చేయండి. నెంబర్ ఆఫ్ ప్రజెంటేషన్ జరుగుతుంది. మీరు చెప్పకండి, మీ దగ్గర సక్సెస్ స్టోరీ లేదు. మీటింగ్కు మీరు 90 మినిట్స్ ఇన్వైట్ చేస్తే అదనంగా రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మర్చెంట్ రాయల్టీ అని, అట్టో బైనరీ, ఇన్ని ఇన్కమ్స్ ఉన్నాయి. లర్నింగ్ ఆపర్చునిటీస్, అర్నింగ్ ఆపర్చునిటీస్. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఏ విధంగా వస్తుంది? రెఫర్ అండ్ అర్న్. ఎంతమందినైనా మీరు రెఫర్ చేయొచ్చు, ఎంతమందినైనా ప్రైమ్ మెంబర్షిప్ చేయొచ్చు. మిత్రులారా, ఈ 1500 రూపాయలు కంపెనీ అమెజాన్లో ఎలానైతే 999 తీసుకుంటుందో, అమెజాన్ డబ్బులు అవి. అదేవిధంగా 1500 రూపాయలు నెక్స్ట్ మనీ డబ్బులు. నెక్స్ట్ మనీ లైఫ్ టైం మీకు సర్వీస్ ఇస్తుంది. నెక్స్ట్ మనీ మీకు రివార్డ్ పాయింట్స్ ఇచ్చేసింది. మీరు ఒక యూజరు. ఎల్ఐసిలో మనం ఒక పాలసీలు అమ్ముతున్నాం కమిషన్ కోసం, రియల్ ఎస్టేట్లో మనం ఒక ప్లాట్లు అమ్ముతున్నాం మన కమిషన్ కోసం. ఇక్కడ మనము నెక్స్ట్ మనీ యాప్ను అమ్ముతున్నాం, మన భాషలో చెప్పాలంటే.
రెఫర్ అండ్ అర్న్ 20% ఫస్ట్ లెవెల్. ఈ 20% కూడా వెంటనే మనము మీ అకౌంట్కి కానీ మీ నియర్ అండ్ డియర్ అకౌంట్కి తీసుకోవచ్చు. 5 సెకండ్లలో డబ్బులు వస్తాయి. కానీ అక్కడ 1% 5 రూపీస్ డిడక్షన్ అవుతుంది. 500 రూపాయలు పే అవుట్ ఉండాలి. 500 25,000 వరకు ఒక రోజులో కానీ నెలలో లిమిట్ 25,000. అదే పేటిఎంలో అయితే 10,000 ఉంది. దాన్ని ఐఎంపిఎస్ అంటారు. ఒకవేళ నెఫ్ట్ అయినట్లయితే, రిడీమ్ అయినట్లయితే ఇక్కడ ఎలాంటి డిడక్షన్స్ ఉండవు. దాని తర్వాత మీకు 3 నుంచి 4 రోజుల టైం పడుతుంది. 1000 రూపీస్ ఉండాలా. విత్డ్రాల్ అమౌంట్ 1000 రూపీస్ ఉండాలా. ఈ 3 to 4 days వర్కింగ్ అని ఎందుకు అంటుందంటే కంపెనీ ప్రతిరోజు 25,000 మందికి ఇవ్వాలి. మిత్రులారా, మీరు లైవ్లో నైట్ ఎడ్యుకేషన్లో చూద్దురు, ఒకటే రోజులో 24 అవర్స్లో డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ కంపెనీలో. ఇక మనకు టెన్షనే లేదు. మన అకౌంట్లో ఉన్న డబ్బులు వేరేళ్ళకైనా పంపవచ్చు, లేదా మన యొక్క ఇక్కడ తీసుకోవచ్చు. అందులో నుంచి 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అవుతాయి. అడ్మిన్ ఛార్జెస్ కంపెనీకి వెళ్తుంది, 5% టీడీఎస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో క్లోజ్ అయిపోయిన తర్వాత మనకు ఫామ్ 16A ఇవ్వడం జరుగుతుంది. మనం ఎలిజిబిలిటీ ఉంటే పే చేస్తాం, లేకపోతే మన సీఏ మనకు రిఫండ్ ఇప్పించేస్తాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కువ ఆలోచన చేయడము అనర్థదాయకము, అసలే ఆలోచన చేయకపోవడం కూడా మంచిది కాదు. బ్యాలెన్స్ ఈజ్ ఆల్వేస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడికి మన పని ఎంతమందినైనా రెఫర్ చేయి, రెఫర్ 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 రెఫర్. కానీ ఇది యాక్టివ్ ఇన్కమ్. కానీ మనకు ప్యాసివ్ ఇన్కమ్ ఉంది మిత్రులారా. ఆ ప్యాసివ్ ఇన్కమ్నే మనము సెకండ్ లెవెల్ అంటాం. మీరు హెల్ప్ చేశారు, మీమ్లను నమ్మి ఎవరైతే వచ్చారో, ఇక్కడ నేను ఉదాహరణకు 5 చెప్పాను, కానీ 5 అని లేదు, ఎంతమందినైనా చేయొచ్చు. లేదు సార్ నేను 5 మందినే చేస్తే డబ్బులు వస్తాయా? నో, మీరు ఒక్కరిని చేసినా 300 వస్తాయి, ఇద్దరిని చేసినా 600 వస్తుంది. 5 కంపల్సరీ కాదు. దాని తర్వాత 20%, దాని తర్వాత మీకు ఎవరైతే లైఫ్ ఇచ్చిండ్రో, ఎందుకు అతను ప్రైమ్ మెంబర్ అయ్యిండు కాబట్టి మనకు 300 ఇచ్చిండు అంటే మనకు లైఫ్ ఇచ్చిండు, కాన్ఫిడెన్స్ ఇచ్చిండు. జస్ట్ అతనికి మీరు హెల్ప్ చేయండి అంతే. ఆయనకి ఏదైనా అడిగితే, అర్థం కాదు అడిగితే హెల్ప్ చేయండి. ఆ హెల్ప్ చేయడం తోటి మళ్ళీ మీకు ఇక్కడ అతనికి 300 వస్తే మీకు 30 రూపాయలు వస్తాయి. కరో బలా హోగా బలా. అదే కాకుండా వాళ్ళపైన రెఫరల్ రెఫరల్ రెఫరల్, మన తండ్రి మన తాత మన ముత్తాత ఇట్లుంటారు అందరికి. 10 లెవెల్స్ వరకు మిత్రులారా ఒక గురు దక్షిణ లాగా 74% 1110 రూపాయలు ఇవి కంపెనీ ఇస్తుంది. కంపెనీ మనము ప్రైమ్ మెంబర్స్ ను చేసినందుకు, చేయించినందుకు, మన టీంలో మనము ఒక కస్టమర్ కేర్ గా హెల్ప్ చేసినందుకు, వ్యాపారం పెరగడానికి మనము సహకరించినందుకు ఇస్తుంది. కాబట్టి కష్టపడకుండా డబ్బులు తీసుకోవడము కరెక్ట్ కాదు, దొంగతనంతో సమానమని మహాత్మా గాంధీ జీవిత చరిత్రలో ఉంది. కాబట్టి మిత్రులారా, పాపం ఎవరో 150 రూపాయలు పంపించారు, మరి అతను ఎవరో కూడా తెలియదు. కాబట్టి మనము మన టీంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తూ వెళ్ళిపోండి. కృతజ్ఞతా భావంతో ఉండండి, గ్రాటిట్యూడ్ తోటి ఉండండి. డెఫినెట్గా ఇన్కమ్ వస్తుంది. ఎవరు ఇస్తారు ఇన్కమ్? ఎక్స్మన్ ఇస్తారు. ఎల్ఐసిలా ఇన్సూరెన్స్ ఏజెంట్కి ఎలా ఇస్తుందో ఇన్సూరెన్స్ కంపెనీ అదే విధంగా 1110 రూపాయలు 74% వెంటనే 10 సెకండ్స్ లోపల వచ్చేస్తుంది. ఇది చాలా మందికి తెలియదు. మీకు తెలుసు కాబట్టి మీరు చెప్పాలి జనాలకు. మీటింగ్కు రారు వాళ్ళు ఎందుకు వస్తారండి? పని చేయాలనుకున్న వ్యక్తి మీటింగ్కి వస్తాడు. డాక్టర్ కావాలనుకున్న వ్యక్తి మెడికల్ కాలేజ్కి పోతాడు. నేను డాక్టర్ అయ్యేదే లేనప్పుడు నేను ఎందుకు పోతా? కాబట్టి అతను కావాలనుకున్నప్పుడు అతను వస్తాడండి. మీరు బలవంతం పెట్టకండి, మీరు కొంతమంది చెప్తా ఉంటారు, సార్ రామంటున్నా వస్తలేడు సార్, కానీ ఈయనట్లున్నాడు స్టార్టింగ్ లా, అది మర్చిపోతాడు. సార్ ఇట్లా కంప్లైంట్ చేస్తుంటారు. నో, వచ్చిన వాళ్ళకి మీరు ఏం చేస్తారు? ఫస్ట్ యాజ్ ఏ హెల్ప్ చేస్తురా, మీరు హెల్ప్ చేస్తూ వెళ్ళిపోండి, టీం పెరుగుతుంది. ఇన్స్టెంట్ గా 74% ఇచ్చేస్తుంది, కంపెనీలో డబ్బులే లేవు. రాత్రికి 6% రాయల్టీ ఇస్తుంది. టోటల్ 80% అయింది. దుబాయ్ గోవా నేషనల్ ఇంటర్నేషనల్ టూర్స్ 10%. మిత్రులారా, కంపెనీకి వచ్చినటువంటి లాభాలలో 90% ఇస్తుంది.
ఈరోజు అమెజాన్లో మీరు ప్రైమ్ మెంబర్ అయ్యారు, నాకు చెప్పారు, నేను ప్రైమ్ మెంబర్ అయ్యాను. వాడు జోలో పెట్టుకుంటాడు డబ్బులు, ₹1 ఇయ్యడు. ఈయన డబ్బులు ఇస్తుంటే మనకు అనుమానం, ఎందుకంటే మనం అందరికీ ఉచితంగా సేవలు చేసినాం కాబట్టి డబ్బులు ఇస్తాను అనగానే ఏం సార్ అట్లా అంటున్నావు. ఎందుకంటే మనం ఉట్టిగా చేసేది అలవాటైంది, అందరినీ కోటీశ్వర్లను చేసే అలవాటైంది. ఎంతో మంది హీరోలను మనం కోటీశ్వర్లను చేశాము, డైరెక్టర్లను కోటీశ్వరం చేశాము, టీవీ ఛానళ్ల వాళ్ళను కోటీశ్వర్లు చేశాము, టీవీ చూసి కళ్ళద్దాలు తెచ్చుకున్నాము, కరెంటు బిల్లు పెంచుకున్నాము, వాళ్ళ రేటింగ్ పెంచాము. కానీ మన జీవితంలో ఎక్కడున్నామో అక్కడే ఉన్నాం. ఆలోచన మార్చండి, జీవితం మారిపోతుంది మిత్రులారా. సో ₹1110 వెంటనే అవుతుంది. అయితే మీ జీవితానికి ఎంత కావాలనేది ఇది మోడల్ చార్ట్. అంతే తప్ప ఇక్కడ 5 చేయాలని రూల్ లేదండి. ఒక్కవేళ నేను 5 మందిని ప్రైమ్ మెంబర్లను తీసుకొచ్చాను, నాకు ₹1500 వచ్చింది. కానీ ఆ యొక్క 5 మంది ప్రైమ్ మెంబర్లు వాళ్ళు ఒక 25 మంది ప్రైమ్ మెంబర్లను తెస్తే 750 అవుతుంది. కానీ ఇక్కడ మనం ఆలోచన చేయాలి, మనం తెచ్చిన ఈ 5 మంది ఎవరైతే ఉన్నారో ఈ 5 మంది యూజర్సా, డ్రీమర్సా? యూజర్ అయితే వాడుకుంటాడు, డ్రీమర్ అయితే పనిచేస్తాడు. కాబట్టి 5 మంది కోసం మీరు 50 మందిని, 500 మందిని, 5000 మందిని మీరు సైన్ అప్ చేస్తూ వెళ్ళిపోండి. అందులో నుంచి ఒక 5 మంది డ్రీమర్స్ వచ్చినప్పుడు కాపీ పేస్ట్ చేస్తారు. డ్రీమర్ అయినా మీకు డబ్బులు వస్తుంది, యూజర్ అయినా మీకు డబ్బులు వస్తాయి. ఆ విధంగా ఎవరికి 5 వాళ్ళని తెచ్చుకుంటే ఈ భారతదేశంలో ఎంతో మంది ఒక రోజులో తెస్తున్నారు. నేను మీతో ఒక చిన్న మీకు ధైర్యం కలగడానికి చెప్తున్నా తప్ప నెద వేరే కాదు. మనము భూమి మీద ఒక 5 మంది డబ్బులు అవసరం ఉన్న వాళ్ళు, డబ్బులు సంపాదించాలనే ఆలోచన ఉన్న వాళ్ళను సంవత్సరంలో గనక తేగలిగిన 10 సంవత్సరాలలో కూడా మీకు 178 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఇంతకంటే ఎక్కువనే వస్తుంది. కానీ మనము నిరాశ నిస్పృహలకు వెళ్ళిపోతాం. ఇక్కడ వెళ్ళిపోయేసేసి నేర్చుకోవడానికి ప్రయత్నం చేసే బదులు నేర్పించడానికి ప్రయత్నం చేస్తాం. ఈత రాకుండానే ఈతల పోటీలో పాల్గొంటారు, అభిమన్యులాగా స్వర్గస్థులు అయిపోతారు, వీరమరణం పొందుతారు. స్టార్టింగ్లో ఫోన్ లేపుతారు వాళ్ళు, తర్వాత మన ఫోన్ లేపరు. ఎందుకు లేపరు అంటే మార్కెట్లో ఏదో వాళ్లకు ఇనిపియంది కనిపియంది ఏదో కనిపించింది. అది వాస్తవమా కాదా, అది వాళ్ళ ఒపీనియనా ఫ్యాక్టా? ఈయన దగ్గర నాలెడ్జ్ లేదు కాబట్టి ఈయన వాళ్ళ మామయ్యనో ఇంకోవరో వాళ్ళ ఫ్రెండో ఆయనకు చాలా తెలుసు అనుకుంటాడు, ఆయన జీవితంలో మన్ను పోసుకుంటాడు. అంతే తప్ప అర్థమైన వ్యక్తి ఆగడు, అర్థం కాని వ్యక్తి కదలడు. అందుకే నేనేం చెప్తానంటే పని చేయడానికి మీరు కంటే ముందు పని నేర్చుకోండి. 4 రోజులు నాకు సమయం ఇవ్వండి, కానీ 1770 కట్టేటందుకు కాదు మిత్రులారా. 1770 ఈ రోజే కట్టేసుకోండి, ఈ రోజే ప్రైమ్ మెంబర్ అయ్యి దీన్ని యూజ్ చేయండి. నేను చెప్పేది వాస్తవమా కాదా చూడండి. వాస్తవం అయితే చెప్పండి, అవాస్తవం అయితే వదిలేయండి. కానీ మీకు నష్టం లేదు, ఎందుకంటే చివరాఖరికి మీ మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకున్న మీ డబ్బులు మీకు వచ్చే విధానం ఉంది. కాబట్టి చాలా మంది దీన్ని కూడా రివర్స్గా, సార్ 4 రోజులు అయినాక నేను కడతాను సార్. 1770కి చెప్పలేదు మిత్రులారా, మీరు పని నేర్చుకోవడానికి చెప్పాను. చాలా స్పష్టంగా చెప్తున్నా నేను. ఆ తర్వాత మీరు 100% సక్సెస్ అయినా 178 కోట్లు, 10% సక్సెస్ అయినా 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయలు. ఒక నెట్వర్కర్ జీవితంలో 2 కోట్లు అనేటటువంటిది 10 సంవత్సరాలలో 2 కోట్ల రూపాయలు సంపాదించినా కూడా ఇది చాలా పెద్ద గ్రేట్ న్యూస్ మిత్రులారా. అయితే మనం చూడండి, హిమాలయ పర్వతాలలోకి వెళ్తుండు. ఈ సమాజాన్ని మనం మార్చలేం మిత్రులారా, మనము మారాలి. స్వపరివర్తనతోటే విశ్వ పరివర్తన జరుగుతుంది. అతను ఏం చేశాడు, హిమాలయాల్లోకి వెళ్ళేటప్పుడు తను ప్రొటెక్షన్గా దానికి కావలసిన సరంజామా, చేతిలో స్టిక్కు, బూట్లు, డ్రెస్సు మార్చుకున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటిది, మనము మార్కెట్కి వెళ్ళేటప్పుడు అన్ని కంపెనీల గురించి మనకు తెలియాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనీ గురించి మీరు పర్ఫెక్ట్గా తెలుసుకున్నట్లయితే నెక్స్ట్ మనీలో అన్నీ ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, కన్ఫ్యూజన్ కావడానికి అవకాశం ఉండదు. కాబట్టి లెర్నింగ్ ఈజ్ ఈక్వల్ టు అర్నింగ్ అంటారు మిత్రులారా. ఇకపోతే రీపర్చేజ్ మిత్రులారా, ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి. 3వ ఇన్కమ్, బ్రహ్మాండమైన ఇన్కమ్. రీపర్చేజ్ లోపల కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా మిత్రులారా 25% క్యాష్ బ్యాక్, 10 లెవెల్స్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. చాలా మందికి ఇది అర్థం కావడం లేదు. దీనికి మంచి ఉదాహరణ తీసుకుంటే జియో ఫోన్ మిత్రులారా,
నేను మార్కెటింగ్ రంగంలో ఉన్న జియో ఫోన్ వచ్చింది, అప్పుడు నేను టాటా డొకోమో ఫస్ట్ సారి మొత్తం టాటా డొకోమో అన్లిమిటెడ్ టాక్ టైం అని ఇచ్చింది, ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు ఎనీ నెట్వర్క్ అని 999 రూపాయలు ఫస్ట్ ఇచ్చిన కంపెనీ టాటా డొకోమో, మీకు తెలుసు. అప్పుడు జియో ఫోన్ వచ్చేసి మీకు రీఛార్జ్ చేసుకోండి ఫ్రీగా మీకు సిమ్ కార్డులు ఇస్తాము అంటే నేను మారలేదు మిత్రులారా. 3 నెలలు ఇచ్చాడు, 6 నెలలు ఇచ్చాడు, సంవత్సరం ఇచ్చాడు, ఆ విధంగా ఇచ్చాడు. ఫ్రీ సిమ్ కార్డ్, ఫ్రీ అవుట్ గోయింగ్ అన్ని ఇచ్చాడు. ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే మిత్రులారా, మన యొక్క ఆలోచన విధానము పరిమితమైనటువంటిది. కానీ ఒక్కసారి ఆలోచన చేయాలి, మరి జియో అధినేత ముఖేష్ అంబానీ మూర్ఖుడా, పిచ్చోడా, తెలివి లేదా? మిత్రులారా, తెలివి లేక కాదు, వాళ్ళ దగ్గర బ్రహ్మాండమైన తెలివి ఉంది కాబట్టి వాళ్ళంత పెద్ద కోటీశ్వర్లు అయ్యారు. వాళ్ళను మనం కాపీ చేద్దాం. అయితే మిత్రులారా, ఈ రోజు ఇప్పుడు ప్రజెంట్ జియో యొక్క ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు. ఎందుకంటే 35 కోట్ల మంది యూజర్స్ తయారు చేశారు. వాళ్ళు డబ్బులు వెదజల్లి, వాళ్ళ తండ్రి సంపాదించిండు కాబట్టి వెదజల్లిండు. మన తండ్రి ఏం సంపాదించండు? ఏమీ లేదు. కాబట్టి మనము మన యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకొని మనము కూడా యూజర్స్ తయారు చేసుకుందాం 1,00,000 మంది. మిత్రులారా, సేమ్ మనం కూడా ఆయన కంటే గొప్పోళ్ళం కావచ్చు, కానీ మనకు ఆ ధైర్యము, విశ్వాసము, నమ్మకం ఉండాలి. టీమ్ సైజ్ 1,00,000 మంది అయ్యారు. 1,00,000 మంది కావడానికి సమయం పట్టొచ్చు, వాళ్ళకు పట్టలేదా అండి? ఎన్ని సంవత్సరాలు అయింది జియో వచ్చి, మీరు అర్థం చేసుకోండి. జస్ట్ 3-4 మంత్స్ బ్యాకే ఆయన అదర్ నెట్వర్క్ 6 పైసలు స్టార్ట్ చేసిండు. 6 పైసలు, అసలు 6 పైసల నాణ్యమే లేదు. నేను చిన్నగా ఉన్నప్పుడు 5 పైసల నాణ్యము 1, 2, 3 పైసలే ఉండేటి. ఇప్పుడైతే అవి లేనే లేవు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక ఇంట్లో 2 మొబైల్స్ ఉన్నాయి, భార్య భర్త, ఇద్దరికి 200 టాక్ టైం వేసుకోరు, 400. అది ఏ నెట్వర్క్ అయినా కావచ్చు, జియో కావచ్చు, ఓడా కావచ్చు, మీరు అనుకుంటున్న ఏ నెట్వర్క్ అయినా పర్వాలా. క్యాష్ బ్యాక్ వాళ్ళకి ఎంత వచ్చింది? 8 రూపాయలు వచ్చింది. మరి మన దగ్గర 1,00,000 కుటుంబాలు ఉన్నాయి, 1,00,000 ఫోన్లు ఉన్నాయి. అందులో నుంచి ఆ కుటుంబంలో 8 లక్షల రూపాయలు వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. ఎవరిస్తారు ఈ పైసలు? ఆ నెట్వర్క్ ఇస్తుంది. 25% అంటే 2 lakhs. 2 lakhs అంటే 10 మందికి పంచితే ప్రతి వ్యక్తికి 20,000 రూపాయలు వస్తుంది. లెవెల్ క్యాష్ బ్యాక్ రీపర్చేస్. ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి, రీపర్చేస్ ఎవరిని మీరు రీఛార్జ్ చేసుకోమని చెప్పలేదు. మీరు పండుకున్నా, లేసినా, మెలుకున్నా వస్తూనే ఉంటది డబ్బుల ప్రవాహం. మరి ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తుండే అంటే దీని పొటెన్షియాలిటీ ఎంత ఉంది? క్యాష్ బ్యాక్ ఎక్కడెక్కడ వస్తుంది? అన్ని రంగాలలో వస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా అంతటి వస్తుంది క్యాష్ బ్యాక్. మరి ఎంత సేవింగ్స్ అవుతుంది అతను, ఎంత ఇన్కమ్ అవుతుందో అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు గనక రిలాక్స్డ్గా పండుకొని ఉంటే కొద్దిగా లేచి నిలబడండి, లేచి కూర్చోండి. మీరు ఒకవేళ వెనకకు రిలాక్స్గా ఉంటే స్ట్రేట్గా మీ ఎన్నుబొక్క స్ట్రేట్గా పెట్టండి. మంచిగా లాంగ్ బ్రీత్ తీసుకోండి, మంచిగానండి. ఒక కుటుంబానికి 8 రూపాయలు వస్తే మనకు 20,000 వచ్చింది. ఒక కుటుంబానికి 80 రూపాయలు వస్తే మనకు 2 లక్షలు వస్తాయి. ఒక కుటుంబానికి 800 వస్తే మనకు 20 లక్షలు వస్తాయి. 20,000 ఎక్కడ, 2 లక్షలు ఎక్కడ, 20 లక్షలు ఎక్కడ? అర్థం చేసుకోండి మిత్రులారా. ఈ విధంగా లక్షకే మనకు పరిమితం లేదు. 8 రూపాయలు వస్తే 20,000 వచ్చింది. 80 రూపాయలు వస్తే 2 లక్షలు వచ్చింది. 800 వస్తే 20 లక్షలు వచ్చింది. అది రోజుకా, నెలకా, మీ ఇష్టం. మిత్రులారా, ఈ రోజు మీ పవర్ ఏదైతే ఉందో మీకు తెలియదు. హనుమంతునికి కూడా హనుమంతుని పవర్ తెలియదు. మీరు చేస్తున్న ఉద్యోగ వ్యాపారంలో ఆ వెహికల్ అంతే, దాని కెపాసిటీ అంతే, దాని స్పీడ్ అంతే. మీరు 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి మీరు చేసినా, ఇంకా 30 ఏళ్ళు చేసినా గంతే. కానీ ఆలోచన మార్చండి, జీవితం మారిపోతుంది. మీరు మోపెడ్ పట్టుకొని తిరుపతి ఎక్కాలనుకోవడము తప్పు. మనది వెహికల్ మార్చండి, మీ తప్పు లేనే లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ ఆలోచన మారితే భవిష్యత్తు మారిపోతుంది. అలాంటి గొప్ప పొటెన్షియాలిటీ ఉన్న ఆర్గనైజేషన్ కేవలం ఒక ఇన్సూరెన్స్ను ఆధారంగా చేసుకొని మనం పని చేసినా కూడా లక్షలు కోట్లు సంపాదించవచ్చు మిత్రులారా. అయితే ఈ డబ్బులు క్యాష్ బ్యాక్
100%. దీంట్లో ఎలాంటి డిడక్షన్స్ ఉండవు మనకు, దీంట్లో ఎలాంటి టీడీఎస్ ఉండదు. 100% యూజ్ చేసుకోవచ్చు ట్రాన్సాక్షన్స్లో. ఎలక్ట్రిక్ మీరు రీఛార్జ్ చేసుకోండి, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టండి, గ్యాస్ బిల్ కట్టండి, పోస్ట్ పెయిడ్, ల్యాండ్ లైన్, మెట్రో, ఫ్లైట్, హోటల్, టూర్స్, నెక్స్ట్ షాపింగ్. ఇంకా కొంతమంది ఇక్కడ ఏం చేస్తారు, ఎల్లయ్యకి ఎడ్లు లేవు, మల్లయ్యకు బండ్లు లేవు, తెలంగాణ బాడిగ శుద్ధి అన్నట్టు ఎక్కువ ఆలోచన చేసి పండుకుంటారు, అలిచిపోతారు. ఇక సార్ ఎక్కువ రీఛార్జ్ వస్తే ఎట్లా సార్, ఎక్కువ నాకు క్యాష్ బ్యాక్ వస్తే ఎట్లా సార్, ఓకే 100, 200, 1000 వస్తే మొబైల్ రీఛార్జ్ చేసుకుంటా, ₹1,00,00,000 వచ్చినాయి అనుకో ఎట్లా సార్. ఇప్పుడు దాని గురించి ఆలోచన, 1,00,00,000 రాకనే పోయిన ఆలోచన. కానీ ఇప్పుడే మీకు చెప్తున్నా, ఒకవేళ ₹1,00,00,000 వచ్చినా మీరు ఇల్లు కొనుక్కోండి, మీరు కారు కొనుక్కోండి, ₹1,00,00,000 అయిపోయింది. అంటే ప్రజెంట్ గురించి ఆలోచన చేయండి, ఫ్యూచర్ గురించి ఆలోచన చేయకండి. అభిషేక్ కుమార్ బర్మన్ గారు మన డబ్బులు తీసుకొని పారిపోదామని వచ్చిన వ్యక్తి కాదు. నమ్మండి, పని చేయండి. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. అనుమానం ఉంది సార్, ఓకే వదిలేసేయండి. అలాంటి వాళ్లకు నమస్తే పెట్టేసేయండి. మన సిస్టంలో నమ్మకం ఉన్నోళ్ళతో పనిచేయడానికి సమయం లేదు. 4వ ఇన్కమ్ టీమ్ రాయల్టీ 10 లెవెల్స్ తర్వాత. మిత్రులారా, రాయల్టీలో కూడా కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది. సిల్వర్, గోల్డ్, డైమండ్. సిల్వర్ చూడు మిత్రులారా, 5 మంది ప్రైమ్ మెంబర్లు, అందులో ఒక్క వ్యక్తి 10th లెవెల్ అయిపోతే 5 + 9 14 మంది, 14 మంది ప్రైమ్ మెంబర్లు అయిపోతే అన్లిమిటెడ్ డెప్త్ ₹15. సైడ్ లెగ్ బ్యాలెన్స్ లేదు, పీవీ బీవీ లేదు. రాత్రి 12 గంటలకు వస్తుంది మిత్రులారా. కానీ 10 లెవెల్స్ తర్వాత ఇది టీం జరుగుతుంది ఇక్కడ. ఆ తర్వాత మీరు తెచ్చినటువంటి ఈ 5 మందిని మీరు సిల్వర్ చేసినట్లయితే మీరు గోల్డ్ అయిపోతారు. గోల్డ్ అయిపోయినప్పుడు మిత్రులారా 2% అన్లిమిటెడ్ డెప్త్ అంటే సిల్వర్కు 1% వెళ్తుంది, మనకు 1% వస్తుంది. సంఖ్యపరంగా చూస్తే 5 + 4 5 + 9 14, 14 × 5 70. 70 మంది ప్రైమ్ మెంబర్లు అయినా మనం గోల్డ్ కావచ్చు. కానీ గోల్డ్ ఆటోమేటిక్ కోర్స్ కావాలి. గోల్డ్ కావడానికి మీరు పని చేయొద్దు, గోల్డ్ ఆటోమేటిక్ కోర్సులో అయిపోతారు, దాంట్లో డౌట్ లేదు. ఆ తర్వాత డైమండ్. డైమండ్ అంటే మీరు తెచ్చిన వాళ్లే కాదు, మీరు తెచ్చినటువంటి దాంట్లో 5 లెగ్గులలో ఒక్కొక్క లెగ్గులో ఒక్కొక్కరు, 5 లెగ్గులలో 5 మంది, 5 మంది గోల్డ్ అయితే మీరు డైమండ్. అన్లిమిటెడ్ డెప్త్ 3%. మిత్రులారా 1 ఇయర్ లోపల నేను చెప్తున్నా, మినిమం మీ డైలీ 3 గంటలు పనిచేసిన 1 ఇయర్ లో మనం గోల్డ్ కావచ్చు, డైమండ్ కావచ్చు. ఇది మన టీంకు సంబంధించింది. అయితే కంపెనీకి సంబంధించిన మిత్రులారా క్రౌన్ డైమండ్. క్రౌన్ డైమండ్ అనే పదం మీరు వినొచ్చు, కానీ నేను మీకు చెప్తున్నా, టోటల్ ఈ ప్లానెట్ మీద, ఈ విశ్వంలో, ఈ భూమి మీద ఇలాంటి క్రౌన్ డైమండ్ లేదు. కంపెనీ టర్న్ ఓవర్లో 1% ఇస్తుంది, కానీ నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. మీరు టార్గెట్ మెయింటైన్ చేయాలని రూల్ లేని కంపెనీ, ఏకైక కంపెనీ నెక్స్ట్ మనీ. ఈ డబ్బులు మాత్రం 3 నెలలకు ఒకసారి వస్తుంది. ఎందుకు? మీరు కన్న కలలు కన్న మీ కారు, మీ ఇల్లు ఒక చెక్కుతోటి వస్తుంది. 3 నెలలకు ఒకసారి ఇస్తుంది కంపెనీ. ఏప్రిల్, మే, జూన్ మొన్న ఒక్కొక్కరికి 9 లక్షలు వచ్చినాయి మిత్రులారా. ఇది ఒక్కటే ఇన్కమ్, ఈ ఒక్క ఇన్కమ్. అర్నింగ్ ఆపర్చునిటీస్, ఇది ఒక ఇన్కమ్ మిత్రులారా. లీడర్షిప్ రాయల్టీ రాత్రి 12 గంటలకు వస్తుంది. లీడర్ అంటే ఏమీ లేదు, 10% మీకు బెనిఫిట్ అదనంగా వస్తుంది. మీరు తెచ్చిన 5 మందికి హెల్ప్ చేయండి. కరో బలా హోగా బలా. ఎప్పుడు మీరు మే ఐ హెల్ప్ యూ, మే ఐ హెల్ప్ యూ, మే ఐ హెల్ప్ యూ, హెల్ప్ చేయండి. మీరు తెచ్చిన వాళ్ళకి హెల్ప్ చేసినట్లయితే వాళ్ళు వచ్చిన ఇన్కంలో 10% మీరు సిల్వర్ అయినప్పటి నుంచి అతను సిల్వర్ అయ్యేంత వరకు వస్తుంది మిత్రులారా. ఇలాంటి ఒక గొప్ప అవకాశం ఉంది లీడర్షిప్ రాయల్టీ. టోటల్ అన్ని ఇన్కమ్స్ మనము రెఫరల్ ఇన్కమ్ కావచ్చు, రెఫరల్ టు రెఫరల్ ఇన్కమ్ కావచ్చు, సిల్వర్, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ కావచ్చు, లీడర్షిప్ కావచ్చు, అన్ని ఇన్కమ్స్ మీరు బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఐఎంపిఎస్ తీసుకోవచ్చు. 5% అండ్ 5% అడ్మిన్ ఛార్జెస్, 5% టీడీఎస్ మనకు డిడక్షన్ అవుతుంది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే 5, 25, 30 రోజులలో మనం పూర్తి చేసుకుంటే మనకు గోవా ప్రోగ్రామ్ ఉంది. 5, 25, 125 కనుక మనం పూర్తి చేసుకున్నట్లయితే మనకు ఫారెన్ టూర్ ఉంది 90 రోజులలో. ఒకవేళ 90 రోజులలో కాలేకపోతే కూడా నో టైం లిమిట్, 5, 25, 125, 625 అనే స్ట్రక్చర్ పూర్తి చేసుకుంటే ఎప్పుడైనా తీసుకెళ్తుంది ఫారెన్ టూర్. అభిషేక్ కుమార్ బర్మన్ సార్కి సెల్యూట్ చేయాలి.
అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ మనీలో డబ్బు ఉంది, రెస్పెక్ట్ ఉంది. బయటికి పోయి కరోనా లిస్టులో పోవద్దు, మనము జనాభా లెక్కలలో ఉండొచ్చు. ఇన్స్టెంట్ పే అవుట్ ఉంది, హైయెస్ట్ పే అవుట్ ఉంది, గొల్లాలు లేవు, అన్నీ ఉన్న అల్లు నోట్ల శని ఉంటే మనం ఏం చేయలేం. సో మై డియర్ ఫ్రెండ్స్, 1770 రూపాయలతోటి మనము బ్రహ్మాండంగా ఇక్కడ వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు జీవితకాలంలో ఒకేసారి. అయితే కంపెనీ నుంచి ఆ 1500కు 1500 ప్లస్ పాత 50 1550 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ఎండ్ యూజర్ కు నష్టం లేని సిస్టమ్ ఉంది మిత్రులారా. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ చేసే వరకల్లా మీరు ప్రైమ్ మెంబర్షిప్ అయిపోండి. ఎందుకంటే మేము ఇచ్చే ఈ 3 రోజుల ఎడ్యుకేషన్ లో మీరు ప్రాక్టికల్ గా యూజ్ చేయండి. ఆ ప్రాక్టికల్ యూజ్ చేసింది వాళ్ళకి చెప్పండి, నేను గిట్లా చేసినా మీరు గిట్లా చేయండి. పని చేసే వాళ్లకు గోవా, దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. కంపెనీ ఏదైతే ఉందో సమన్యాయం ఉంది, సమదృష్టి ఉంది కంపెనీలో. మీకైనా మీ తర్వాత వచ్చే వాళ్ళకైనా ఎవరికి పెద్దపీట వేయదు కంపెనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, 3.5 సంవత్సరాల నుంచి ఫార్ములా మార్చకుండా నడుస్తున్న ఏకైక కంపెనీ భారతదేశం. ఆ తర్వాత అప్లైన్ అంటేనే హెల్ప్ లైన్. ప్రతి సీనియర్ హెల్ప్ లైన్ మీకు చేయడానికి రెడీగా ఉన్నారు. 10 మంది మీ పైన రెడీగా ఉన్నారు. అందులో ఒకవేళ ఎవరైనా బాధ్యత తీసుకోకపోతే మీరు యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్ మీరు పట్టుకోండి. 10 మందిలో మీకు డెఫినెట్ గా ఒక వ్యక్తి దొరుకుతాడు. ఒక్కవేళ మిత్రులారా 10కి 10 మంది కూడా దొరికితే ఎట్లా సార్? మీరు ఏం భయపడకండి, నా మొబైల్ రాసుకోండి, పేపర్ పెన్ పెట్టుకున్నారు, 8099493514 8099493514 నాకు మీరు వాయిస్ మెయిల్ పెట్టండి, నాకు మీరు టెక్స్ట్ మెసేజ్ చేయండి. కానీ మీ సీనియర్ను బైపాస్ చేయొద్దు. మీ సీనియర్ది ఫస్ట్ లిస్ట్ తయారు చేసుకోండి. అందులో యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్ ఎవరో ఆ మెసేజ్లు నాకు 10 మంది ఫోన్ నెంబర్లు పంపినా కూడా డెఫినెట్ గా మీకు నేను యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్ ఇండికేట్ చేస్తాను. అతని చేయి మీరు పట్టుకోండి, మీరు సక్సెస్ అవుతారు తప్ప మిమ్మల్ని తెచ్చిన ఆయన చేయి పట్టుకోవాలనే రూల్ లేదు. మనము ఎక్కడ కనెక్షన్ పెట్టుకుంటే అక్కడ కరెంట్ వస్తుంది. కరెంట్ లేని దగ్గర మనము బట్టలు ఆరేసుకోవడానికే పనికి వస్తాయి ఆ తీగలు. సో మై డియర్ ఫ్రెండ్స్, 10 లెవెల్స్ లో కూడా మీకు ఎవరు లేకపోయినా డోంట్ వరీ, బీ హ్యాపీ. నేను మీ ఎంబడున్నా 8099493514. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత చూసినట్లయితే డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంది. ఇక్కడ మీరు సబ్జెక్టు చెప్పాల్సిన అవసరం లేదు మిత్రులారా. డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉంటే మీరు ఆఫర్ ఇవ్వండి, 90 నిమిషాల సమయం ఇవ్వమనండి. ఒక్కవేళ వాళ్లకు ఫస్టే కండిషన్ చెప్పండి, నీ జీవితంలో డబ్బులు సంపాదించాలి, బాధ్యతలు నీకుంటే, కోరికలు నీకుంటే రామని ఓపెన్ ఆఫర్ ఇవ్వండి. రాకపోతే వదిలేసేయండి. బల్మికి లింగం కడితే భక్తుడు గాడు. ఆ తర్వాత ఈ ఫార్ములా ఏంటిది మిత్రులారా? చేంజ్ ద వరల్డ్. ప్రపంచాన్ని మారుస్తున్నాం మనం. ఫస్ట్ ప్రపంచాన్ని మార్చాలంటే దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనసులో. విన్ విన్ ఫార్ములా. మనము మారుదాము, మన ఇల్లు మారుతుంది, మన ఊరు మారుతుంది, మన కాలనీ మారుతుంది, మన జిల్లా మారుతుంది, మన రాష్ట్రం మారుతుంది, మన దేశం మారుతుంది. మిత్రులారా, డైలీ అప్లికేషన్ ట్రైనింగ్ నైట్ లో ఉంటుంది. ఈ 3 రోజులు మీరు బయటికి వెళ్ళడానికి అది కానీ 1770 కట్టడానికి ట్రైనింగ్ కాదు మిత్రులారా. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అనేది మనకు ఉన్నది D+S ద్వారా. ఆ తర్వాత మిత్రులారా, ఈ 1770 తాలూకు చూడండి విన్ విన్ ఆఫర్ చూడండి. యావరేజ్ గా 16,731 స్క్రీన్ షాట్ చేసుకోండి. మీకు నష్టం లేనటువంటి వ్యాపారము, పెట్టుబడి లేనటువంటి వ్యాపారము, మీరు తీసుకున్నది ఏదైతే సేవింగ్స్ ఉందో అది షేర్ చేయండి అంతే. కానీ నేను ఎవరినో చేర్పిస్తున్నానే ఫీలింగ్ లో మీరు పోకండి. వాస్తవ సత్యాన్ని మీరు చెప్పండి, డెఫినెట్ గా మీకు బిజినెస్ వస్తుంది మిత్రులారా. అయితే మీరు వెంటనే అప్లికేషన్ ను సైన్ అప్ చేయండి. ఏ విధంగా సైన్ అప్ చేయాలి ఒక్కసారి మనం చూసినట్లయితే స్క్రీన్ షాట్ చేసుకోండి. ఫస్ట్ లో మీ యొక్క యూజర్ నేమ్, మీ సీనియర్ ఎవరైతే పరిచయం చేశారో అతని యొక్క యూజర్ నేమ్ మీరు టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ తీసుకొని ఆ యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాత పక్కన చెక్ బాక్స్ ఉంది ఫ్రెండ్స్. ఆ చెక్ బాక్స్ ను టచ్ చేయాలి. చెక్ బాక్స్ ను టచ్ చేయగానే అక్కడ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో పేరు సేమ్ ఉండొచ్చు, కానీ మీరు యూజర్ నేమ్ అండ్ మొబైల్ నెంబర్ ఇవి 2 ఖచ్చితంగా చూడండి. ఇవి 2 కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ ఇట్లా చేసేసి మీ సీనియర్ పంపించి ఇదేనా కాదా, నువ్వేనా కాదా. ఎందుకంటే నో అప్లైన్ చేంజ్. ఒక్కసారి అప్లైన్ చేంజ్ అయిపోతే చేంజ్ కాదు మిత్రులారా. అప్పుడు మీరు కన్ఫర్మ్ అనండి. కన్ఫర్మ్ అన్న వెంటనే కంగ్రాచ్యులేషన్స్, రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత 2వ స్టెప్ లో మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, 3వ స్టెప్ లో మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, 4వ స్టెప్ లో మీ యూజర్ నేమ్ ఇవ్వండి. మీ ఫ్రెండ్ది ఎలా యూజరో మీది కూడా ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి.
4 అక్షరాల నుంచి ఎన్నైనా ఉండొచ్చు, కానీ అయినంత వరకు చిన్నగా పెట్టుకోండి. మీ ముద్దు పేరు పెట్టుకోండి, పిల్లల పేరు పెట్టుకోండి, దేవుని పేరు పెట్టుకోండి, అంకెలు పెట్టుకోండి, అక్షరాలు పెట్టుకోండి, మీ ఇష్టం. కానీ పక్కన చెక్ చేయాలి, కంపెనీలో అది అవైలబుల్ ఉందా లేదా. యూజర్ నేమ్ ఒక్కరికే ఉంటుంది, మొబైల్ నెంబర్ లాగా. కంగ్రాచులేషన్స్, యూజర్ నేమ్ ఈజ్ అవైలబుల్ అని వస్తుంది ఉంటే, లేకపోతే అది వచ్చేంత వరకు మీరు మార్చండి. ఆ తర్వాత 5వ స్టెప్లో మీ ఫుల్ నేమ్ రాయండి. అక్కడ పాన్ కార్డ్ పైన ఎలా ఉందో, లేదా మీ బ్యాంకులో ఎలా ఉందో రాయండి. డాక్యుమెంట్స్ ఇప్పుడు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మీ పాస్వర్డ్ చేయండి. నెక్స్ట్ #12345. ఆ విధంగా మిత్రులారా, ఈ విధంగా మీరు చేసిన తర్వాత నెక్స్ట్ అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో సెకండ్ స్టెప్లో దానికి ఓటీపీ వస్తుంది. వెంటనే మీరు సైన్ అప్ అయినట్టు. మీకు ముందే చెప్పా, ఫ్రీ సైన్ అప్ ఇచ్చిన తర్వాత కూడా మనము ఆఫర్స్ అండ్ టైఅప్స్ వాడుకోవచ్చు. కానీ అది ఫ్రీ, కానీ ఈ 1770 తోటి ఏదైతే ఉందో ఇది కూడా ఫ్రీయే, కాకపోతే మీరు ఫుల్ యాప్ వాడొచ్చు. రెండోది 1770 తోటి మీరు ఏ వ్యాపారం చేయలేరు. 1% మీరు సక్సెస్ అయినా 2 కోట్ల ఇన్కమ్ ఉంది. కానీ మిత్రులారా, నేను చెప్తున్నా మీకు, మీరు 1% ఇంట్రెస్ట్ పెట్టుకోండి, నేను చెప్పిన పని చేయండి, 90 రోజులలోనే నెలకు ₹1,00,000 ఇన్కమ్కి వెళ్తారు. టోటల్ ప్రాజెక్ట్ లో 2 కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది మిత్రులారా. ఈ రోజు మీ యొక్క ఐడియా జీవితాన్ని మారుస్తుంది. ఈ చిన్న ధైర్యం, ఈ 1770 ఇక్కడ ఏమి నష్టపోవట్లేదు, ఇష్టం లేని వస్తువులు కొనట్లేదు, జస్ట్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటున్నాం. మిత్రులారా, కంపల్సరీగా పాన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. అది మీకు ఉన్నాయా లేవా? ఒకవేళ ఉన్న వాళ్లకు మాత్రమే ఇది ఉంటుంది మిత్రులారా. అంతే తప్ప మీరు 1770 కడితే కంపెనీ మెంబర్షిప్ ఇవ్వదు. నో ట్రాన్సాక్షన్స్, నో క్యాష్ ట్రాన్సాక్షన్స్. పాన్ కార్డ్ ఈజ్ మస్ట్ మిత్రులారా. ఆ తర్వాత మనం చూసుకొని ఈ డబ్బులు కూడా మీరు నో క్యాష్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పా, ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ ఫోన్ తీసుకోండి, అక్కడ ఫస్ట్ చూడండి మీరు హెడ్ మార్క్ ఉంది. మీకు ఆ యొక్క హెడ్ మార్క్ ఏదైతే ఉందో మిత్రులారా, బెల్ ఐకాన్ పక్కన ఆ హెడ్ మార్క్ ఓపెన్ చేసేసి రెండో స్టెప్ లో చూడండి, రెఫర్డ్ బై కరెక్టే ఉందా లేదా, SU అని ఉంది అక్కడ, మీ సీనియర్ కరెక్టే ఉందా లేదా చెక్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు పేమెంట్ చేయబోతున్నారు మీరు, మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేస్తుండ్రు. మూడో స్టెప్ లో కిందికి డౌన్ లో బాటమ్ లో వెళ్తే ఎడిట్ ప్రొఫైల్ అని ఉంటుంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ అడ్రస్ కూడా షార్ట్గా ఇవ్వండి, హౌస్ నెంబర్ ఇవ్వండి. ఆ తర్వాత మీ నామినీ రిలేషన్షిప్ అది ఇవ్వండి. దాని తర్వాత కింద డౌన్ లో అప్డేట్ ప్రొఫైల్ అని ఉంటుంది, అప్డేట్ చేయండి మిత్రులారా. అప్డేట్ చేసిన వెంటనే మీకు ఇక్కడ మనీ తెచ్చుకోవాలి కాబట్టి యాప్ లో చూడండి, రైట్ సైడ్ మనకు డౌన్ లో ఎల్లో కలర్ వాలెట్ అని ఉంది. ఆ వాలెట్ ను మీరు నొక్కండి. ఆ వాలెట్ నొక్కిన తర్వాత మీకు అక్కడ యాడ్ మనీ అని ఓపెన్ అవుతుంది నెంబర్ 1 లో. ఆ యాడ్ మనీని నొక్కండి. యాడ్ మనీ నొక్కిన తర్వాత మీకు రెండో స్టెప్ లో అక్కడ 100, 1770, 2000 అని కనిపిస్తుంది. 1770 సెలెక్ట్ చేయండి, ఎందుకంటే 270 GST, 1500 కంపెనీకి వెళ్ళిపోతాయి. అక్కడ యాడ్ మనీ అనండి ఫ్రెండ్స్. యాడ్ మనీ అన్న తర్వాత మీరు మూడో స్టెప్ లో పేయూ మనీ అనండి. పేయూ మనీ అంటే మీ యొక్క బ్యాంకు ద్వారా మీరు ఎక్కడి నుంచి కావాలంటే అది తీసుకోవచ్చు మిత్రులారా. మీరు గూగుల్ పే ద్వారా డబ్బులు తెచ్చుకోవచ్చు, లేదా మీరు పేటిఎం ద్వారా డబ్బులు తెచ్చుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఆన్లైన్ పేటిఎం అకౌంట్లో ఉన్నట్లయితే ఆన్లైన్ ద్వారా మనం తెచ్చుకోవచ్చు. ఇక్కడ మీకు కొన్ని బ్యాంక్సే కనిపిస్తాయి. పక్కన చూడండి ఒక త్రిభుజాకారం ఉంది. ఆ త్రిభుజాకారం నొక్కినట్లయితే మీకు ఆన్లైన్ వస్తుంది. అక్కడ నుంచి మీరు డబ్బులు తెచ్చుకోవచ్చు మీ యొక్క వాలెట్ కు. ఆ తర్వాత మిత్రులారా, మీరు మెయిన్ యాప్ లోకి వచ్చిన తర్వాత రైట్ సైడ్ లో మీకు ప్లస్ మార్క్ ఉంటుంది. ఆ ప్లస్ మార్క్ కనుక నొక్కినట్లయితే అక్కడ అప్గ్రేడ్ ఉంటుంది. అప్గ్రేడ్ చూడండి, అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆ యొక్క చిన్న పింక్ కలర్ ది మీరు టచ్ చేసినట్లయితే ఐ యాక్సెప్టెడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని అప్గ్రేడ్ అనాలి మిత్రులారా. అప్గ్రేడ్ అన్న తర్వాత మీకు ఈ విధంగా కంగ్రాచులేషన్స్ అని వస్తుంది. కంగ్రాచులేషన్స్ మిత్రులారా. కంగ్రాచులేషన్ అని వస్తుంది. ఈరోజు కరోనాలో కూడా ఎంతో మందికి అన్నం పెట్టిన కంపెనీ ఇది. 3.5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము దినాభివృద్ధి చెందుతుంది. అర్థమైన వ్యక్తి ఆగడం లేదు, అర్థం కాని వ్యక్తి కదలడం లేదు. కాబట్టి మిత్రులారా, మనను కోటీశ్వర్లను చేసేందుకు మన మొబైల్లోకి వచ్చిన ఇది ఒక డౌన్లోడ్. కాబట్టి అక్కడ మీరు రేట్ యాప్ స్టోర్ లోకి వెళ్ళేసినప్పుడు 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి దీనికి. ఆ తర్వాత మిత్రులారా, మనము నెక్స్ట్ మనీలోకి అయితే వచ్చేసాం. నెక్స్ట్ మనీ కంపెనీ అనేది వచ్చేసాం మనం. కానీ
కానీ మనకు తెలియదు, కంపెనీలోకి అయితే వచ్చేసాం. కానీ మన యొక్క సీనియర్స్ ఎవరు? మొట్టమొదటిసారి నెక్స్ట్ మనీలోనే మొట్టమొదటిసారి డైమండ్ అయినటువంటి చంద్రశేఖర్ సార్ టీంలోకి వచ్చాం. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు కంపెనీలో జాయిన్ కావడం గొప్పతనం కాదు, మన సీనియర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. ఆ తర్వాత సుభాష్ చంద్ర సార్ మీకు ఈ 30 లక్షల రూపాయల ప్యాకేజ్, 30 lakhs, నెలకు 2.5 లక్షలు సంపాదించి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటలకు ISO 9000 సర్టిఫికేట్స్ ఇచ్చే వాళ్లకు ట్రైనింగ్స్ ఇచ్చే ఒక గొప్ప వ్యక్తి, ట్రైనర్. ఆయన ట్రైనింగ్ కి కొన్ని లక్షల రూపాయల ఫీజు ఉంటుంది. అలాంటి వ్యక్తి మన టీంలో రావడం అంటే మన సీనియర్ కావడం మన యొక్క పూర్వజన్మ సుకృతం. ఈ రోజు 23వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు థర్డ్ బెస్ట్ నెక్స్ట్ టైకూన్స్ అనేది జరుగుతుంది మిత్రులారా. నేను ఆ ట్రైనింగ్కి వెళ్ళాను, 2 సార్లు వెళ్ళాను, మన టీంలో కూడా వెళ్ళారు. నా జీవితంలో ఎంతో 32 సంవత్సరాల నుంచి నేను నెట్వర్క్ లో ఉన్నప్పటికీ నా లోపల ఏదో ఒక కనిపించనటువంటి అదృశ్య శక్తిని బయటికి తెచ్చిన ఒక గొప్ప వ్యక్తి సుభాష్ సార్. కాబట్టి అలాంటి సీనియర్ ఆధ్వర్యంలో మనం పనిచేస్తా ఉన్నాం. మీరు కూడా వీలైతే అది బుక్ చేసుకోండి. అది హిందీలో ఇంగ్లీష్లో ఉంటుంది. మీరు ఏం ఫీల్ కావద్దు, మీకు అర్థమైపోతుంది. చాలా సింపుల్ హిందీ ఉంటుంది. 199 రూపాయలు. అది కూడా ఎందుకోసం అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది అనే ఉద్దేశం. కానీ కొన్ని కోట్ల రూపాయలు పెట్టినా కూడా ఆ ట్రైనింగ్ దొరకదు మిత్రులారా. ఇది నా అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నాను. తర్వాత మీరంతా వచ్చిన వాళ్ళు నా టీం కాబట్టి నేను మీకు ఒక గ్యారెంటీ ఇస్తున్నా. ఎవరైనా సరే టీం అటెండ్ అయిన తర్వాత వారం రోజుల ప్రోగ్రామ్, అది అటెండ్ అయినాక మీరు సాటిస్ఫై కాకపోతే నాకు చెప్పేసేయండి, నేను మీకు డబ్బులు ఇస్తా. అంత గ్యారెంటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మిత్రులారా, మిస్ చేసుకోకండి. ఇకపోతే అంకిత్ ఖన్నా గారు, ఈరోజు నేను డిజిటల్ ప్రోగ్రామ్ చేస్తున్నా. ఈరోజు నెక్స్ట్ మనీ ద్వారా నేను అన్నం తింటున్నా, నా ఓల కుటుంబాన్ని నేను హ్యాపీగా పోషిస్తున్నా అంటే నా డిజిటల్ గురువు నాకు ఆయన చేసిన ట్రైనింగ్ ద్వారానే ఈరోజు నేను ఈ ప్రోగ్రామ్ చేయగలుగుతున్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆయన కూడా మన యొక్క అప్లైనరు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఫుల్ టైమర్ గా చేస్తున్నాడు, నెట్వర్క్ నెక్స్ట్ మనీ యొక్క ప్రేమికుడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక సక్సెస్ఫుల్ టీంలో మనం ఉన్నందుకు ఇది నేను అనుకుంటున్నా నెట్వర్క్ దొరకడం అదృష్టం అయితే ఇలాంటి సీనియర్స్ దొరకడం పూర్వజన్మ సుకృతం మిత్రులారా. కాబట్టి మీరు ఈ రోజు మీ యొక్క విలువైనటువంటి సమయం ఇచ్చి ఇక్కడికి వచ్చి మీరు చాలా క్లియర్ గా మీరు విన్నందుకు మీ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అదే విధంగా కోహోస్ట్ గా హెల్ప్ చేసినటువంటి సాయిబాబా సార్ గారికి, అదే విధంగా వెంకట్ సార్ గారికి, అదే విధంగా ప్రదీప్ సార్ గారికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ రోజు మొట్టమొదటిసారి ఎవరైతే ఈ సెషన్కి వచ్చారో, ఫస్ట్ సారి ఎవరైతే వచ్చారో వాళ్ళు ఒక్కసారి హ్యాండ్ రేజ్ చేయండి. మీ రైట్ సైడ్ లో మోర్ ఉంటుంది. మొట్టమొదటిసారి వచ్చిన వాళ్ళు మీరు మీ యొక్క పేరు, సీనియర్ పేరు, మీ ఊరు, మీ సీనియర్ పేరు, మీ పేరు, మీ ఊరు. నేను అన్మ్యూట్ చేశాను, మీరు చెయ్యండి. లెఫ్ట్ సైడ్ లో టచ్ చేయండి. ఈ రోజు సెషన్ లో మీకు ఏ పాయింట్ హార్ట్ టచింగ్ పాయింట్ ఉంది చెప్పండి. నేను అన్మ్యూట్ చేశాను. మీ స్క్రీన్ లో లెఫ్ట్ సైడ్ లో రైట్. కృష్ణ గారు మాట్లాడండి. సో మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళకి ఏదో టెక్నికల్ ఇష్యూ ఉంది కాబట్టి మళ్ళీ మనం రాత్రి 9 గంటలకు ఎడ్యుకేషన్ సెషన్ లో కలుసుకుందాం. వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.